రోజా గారిపై అత్యయత్నం చేశారని మీపై 302 కూడా ఫైల్ అయినట్టుంది. అదే కేసు. 24 ఎన్నికలకి కరెక్ట్గా నెల రోజులు ఉందనగా నేను ఇక్కడ ఇదే గదిలో ఇదే స్పాట్లో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తే కిట్టు నేను గెలిచిన సంవత్సరం తర్వాత నువ్వు మరలరా ఇంటర్వ్యూ ఇస్తారన్నారు. నేను 16 నెలలు అవుతుంది ఈరోజు వచ్చాను. ఏం చేశారు సార్ ఈ 16 నెలలు? మరి విజయ్ కుమార్ గెలిస్తే ఎలమంచిలో మరో బీహార్ అవుతుందని మా దగ్గర డబ్బులు లేవు, ఈ రోజుకి లేవు డబ్బులు. ఎలక్షన్ ముందు చెప్పారు కదా పూడిమడగా మత్స్యకారుగా జట్టి చేస్తారు. ఎప్పుడు ప్రారంభమైంది అది? ఎన్నికల ముందు మీరు ఏం చెప్పారంటే మన ఉద్యోగాలు మన యువత మనకే చెందాలని చెప్పారు. అతిపెద్ద కంపెనీలు మీ దగ్గర ఉన్నాయి. ఈ సంవత్సరాల కాలంలో ఎంతమందికి అందరూ ఉద్యోగాలు ఇప్పించగలిగారు? నేను తీసుకున్న రెజ్యూమ్స్లో 100 రెజ్యూమ్లో 98 రెజ్యూమ్లో కింద సంతకం పెట్టట్లేదు వాళ్ళు. పూడిమడికి వెళ్ళినప్పుడు నేను నా యువత కార్యక్రమంలో కొంతమంది యువత మమ్మల్ని అడ్డగించి ఇది చీప్ ట్రిక్స్, వాళ్ళందరూ వచ్చి కొడితే 33 ఎకరాలకు సంబంధించి ఇద్దరి మధ్య రాజీ కుడిచే ప్రయత్నంలో భాగంగా మీరు ఒక 20 కోట్లు డిమాండ్ చేశారు. 50 లక్షలు కూడా అడ్వాన్స్ తీసుకున్నారు. ఆరోపణ వచ్చింది. మరి ఎందుకు సార్ ఇప్పుడు సీఏ గణేష్ని కానివచ్చు, ఎంఆర్ఓ సత్యనారాయణ గణేష్ బదిలీ చేశారు. బదిలీని మనమే చేసాం. మీరు దగ్గర నుంచి చేయించారు? నేనే ఎంఆర్ఓని బదిలీ చేయించాను. ఈ జిల్లాలో ఒక పేపర్ ఉంటారు, అది ఎందుకు పనికిరాని పేపరు, దాని పుట్టుకే ఒక తప్పుడు పుట్టుక. ఏమండి, ఎందుకంటే వాళ్ళు ఏంటంటే కమ్యూనల్గా కూడా మా నాయకులు ఎవరైనా మా కమ్యూనిటీ నుంచి ఎవరైనా వస్తే వాడి మీద మాత్రం డెఫినెట్గా తప్పుడు వార్త రాస్తాడు. అనకాపల్లి 2 ఎమ్మెల్యేలు మొత్తం కంపెనీలందరినీ జడిపించారు. అది నిజమే కదా సార్? నిన్న వాళ్ళు ప్రెస్ నోట్ ఇచ్చారు. ఇది అచ్యుతాపురం ఇండస్ట్రీస్ అసోసియేషన్. మీరు రాయమని చెప్పారు సార్, అలా రాశారు వాళ్ళు. వైన్ షాప్ సిండికేట్లో కూడా మేము ఉన్నామని అన్నారు. ముడుపులు తీసుకుని మరి వైన్ షాప్ నేను సిండికేట్ చేస్తే నా నియోజకవర్గంలో ఉన్నాయి, నేను ఇవ్వనండి. ఈ పేరు చెప్పి మీ అనుచరులు ఈ ల్యాండ్ కానీ శాండ్ కానీ చేస్తారు. కర్ణం ధర్మశ్రీని ఇక్కడ సమన్వయకర్తగా చేశారు. మీ ఇల్లు పక్కనే సేమ్ సామాజిక వర్గం, మీ ఇద్దరు కూడా బాల్య స్నేహితులు అనేది నాకు అన్నయ్య అవుతాడు. కనీసం జనసేనకి సరైన నియోజకవర్గ ఇన్ఛార్జీలు లేరు, కింద క్యాడర్ని పట్టించుకునే నాదులు లేదు. వాస్తవం. ఎమ్మెల్యే గారిని కలిసే ప్రయత్నంలో భాగంగా చాలా మంది మమ్మల్ని అడ్డుపడుతున్నారు, మేము సార్ నిధి కలవలేకపోతున్నాం. తప్పు. సునీత అనే ఒక మహిళ అంగన్వాడీ పోస్టులో మీరు 4 లక్షల రూపాయలు తీసుకున్నారు, కానీ పోస్ట్ ఇవ్వలేదని. అమ్మాయిని కూడా ఉద్యోగం ఇప్పించాల్సిన బాధ్యత నాదే. వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. దిస్ ఇస్ కిట్టు, ద ఎమ్మెల్యే విత్ కిట్టు కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఎలమంచిలి జనసేన ఇన్ఛార్జ్ శ్రీ సుందర్పు విజయ్ కుమార్ గారు. అయితే మొదటి ప్రయత్నంలోనే ఆయన ఎమ్మెల్యేగా జనసేన పార్టీ తరఫున గెలుపొందారు. అయితే గెలిచి సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో అసలు ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో చూద్దాం. అయితే ఆయన మనిషి కఠినంగా ఉన్న మనసు మాత్రం వెన్న ఆయనే సుందర్ విజయ్ కుమార్ గారు. ఆయనతో ఇంటర్వ్యూ మొదలు పెడదాం. నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. అంటే మీ రాజకీయ నేపథ్యం పక్కన పెడితే అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అందులో ఉమ్మడి కుటుంబం, 3 అన్నదమ్ములమే, అంతా వ్యాపారాలు చేసుకుంటాం. నా ఇంట్రెస్ట్ మీద నేను రాజకీయంలోకి వచ్చాను. సో వాళ్ళంతా నాకు సపోర్ట్ చేస్తారు. నా కుటుంబ నేపథ్యం, మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ. మీ రాజకీయ ప్రస్థానం చూసినట్టయితే 2009 ప్రజారాజ్యం నుంచి మొదలైంది. ఆ తర్వాత ఏ పార్టీలు మారారు, ఫైనల్గా ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలుపొందారు? 2009 తర్వాత 2011 కల్లా ప్రజారాజ్యం విలీనం అయిపోయింది. సో నేనైతే కాంగ్రెస్లోకి వెళ్ళలేదు. అలా ఉన్న తర్వాత టీడీపీ ఒక పిలుపు మేరకు, టీడీపీ అంటే నాకు ఇష్టం మేరకు నేను యలమంచిలి నియోజకవర్గం మా ఫ్యామిలీ ఇది నేటివ్ ప్లేస్. సో ఇక్కడ ఏదో రూరల్లో సేవ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. టీడీపీలో పనిచేశాను, ఇన్ఛార్జ్ అయ్యాను. 14 నాదే సీటు. లాస్ట్లో కాంగ్రెస్ ఎప్పుడైతే ఈ స్టేట్ డివిజన్ రావడం, కాంగ్రెస్ తుడిచిపెట్టుకోవడం, కాంగ్రెస్లో చాలామంది టీడీపీకి రావడం, వాళ్ళకి సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నేను అప్పటికి చిన్నోడిని కాబట్టి వాళ్ళకి ఇవ్వడం, అది ఆ రోజు 14లో నేను పంచకల్ రమేష్ బాబుకి
చేయటం జరిగింది అంతే. ఆ తర్వాత పంచకల రమేష్ బాబు ఇక్కడ ఉండటం వల్ల నేను ఎలాగ ప్రజారాజ్యం వ్యక్తినే కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకున్నప్పుడు మనం ముందుకెళ్దామని అన్న తర్వాత నేను జనసేనలో జాయిన్ అవ్వటం జరిగింది. 19లో సీట్ ఇచ్చారు. 19 సీటు మీకు తెలుసు 20,000 దాకా వచ్చింది. అవును, అత్యధిక మెజారిటీ వచ్చింది. సో 20,000 తర్వాత ఇంకా కంటిన్యూస్గా మీకు తెలుసు స్టేట్లోని ఎనీ జనసేన యాక్టివిటీలో నేను ఉండటం, ప్రతిరోజు టీవీలో ఉండటం, రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా అధికార ప్రతినిధి చాలా వాయిస్ కూడా గట్టిగా వినిపించారు. అవునండి, దాంట్లో వెళ్ళటం జరిగింది. సార్, ఆ టైంలో గవర్నమెంట్కి వ్యతిరేకంగా 2019 నుంచి వైసీపీకి వ్యతిరేకంగా చాలా గట్టిగా ఫైట్ చేశారు. ఆ సమయంలో కూడా మీపై చాలా కేసులు ఫైల్ అయిన పరిస్థితి ఉంది. అంటే ఏ సందర్భంలో మీపై కేసులు ఫైల్ అయ్యాయి సార్? ఊరికే కేసు, ఏదైనా కేసు, ఒక లాంగ్ మార్చ్ చేసాం మీకు తెలుసలేదు. 19 అయిపోయిన వెంటనే ఫస్ట్ 3 monthsలోనే లాంగ్ మార్చ్ చేసాం. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. చిన్న సింపుల్గా స్టేజ్ ఎక్కడ వేయాలనే దాని మీద జస్ట్ డిస్కషన్ కూడా లేదు. ఇక్కడ కాదండి, ఇక్కడ వేస్తే ఇది సరిపోదండి, వీళ్ళకి జనాలకు కనపడరు అన్నదానికి నా మీద కేసు పెట్టారు. అలాగే మీకు 2-3 కేసులు యాజిటేషన్ కేసులు యాజిటేషన్ చేసి, తర్వాత వరుణ్ దగ్గర మీకు తెలుసు కదా, వరుణ్ దగ్గర అరెస్ట్లో, అందులో ప్రధానంగా నన్నే అరెస్ట్ చేశారు. 7 రోజులు జైల్లో కూడా ఉన్నాను. ఇలా అన్ని కేసులు, అంటే ఎక్కడా తగ్గలేదు. పోరాటం చేసినప్పుడు, ప్రజల కోసం పోరాటం చేసినప్పుడు అయితే అది ప్రాణాల మీద కూడా తెచ్చుకున్న పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా మేము ఎక్కడా తగ్గలేదు. సో అది అంటే ఆ రోజు ఎయిర్పోర్ట్లో రోజా గారిపై అత్యయత్నం చేశారని మీపై 302 కూడా ఫైల్ అయినట్టు. అదే కేసు, వరుణ్ మోటార్స్ కేసు అంటే అదే. అసలు ఆవిడ మనం చూడలేదు, అక్కడ ఏం జరిగిందో మనం చూడలేదు, ఏదో కేసు పెట్టారు అలా. అది అందరితో 9 మంది మీద 8 మంది వెతికి పెట్టారు కేసు. అసలు ఆవిడ ఆ రోజు ఎవరు చూడలేదు. అసలు అక్కడ లేని వాళ్ళ మీద కూడా కేసు పెట్టారు. ఇంట్లో కూర్చున్న వాళ్ళ మీద కూడా ఏదో లిస్టులోని ఎవరి మీద కోపం ఉన్నా వాళ్ళందరినీ అందులో లిస్టులో చేర్చేశారు. అంటే అర్థం చేసుకోండి మీరు, ఎంత దారుణంగా పెట్టారంటే అంత దారుణంగా పెట్టారు. సరే, దానికేం రాజకీయాల్లో ఇవన్నీ కామన్. అదే అంటే గత 10-12 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు. 2014లో పోటీ చేయలేదు, ఇక్కడ పార్టీ అభ్యర్థి కోసం పనిచేశారు. 2019 20,000 ఓట్ల మెజార్టీ సాధించారు. 2024లో సుందరపు విజయ్ కుమార్ అనే నేను ఎలమంచిలి ఎమ్మెల్యేగా అంటూ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలు? డెఫినెట్గానండి. ఎందుకంటున్నానంటే ఈ దేశం కోసం పనిచేయాలి, దేశం కోసం నిలబడాలి, సొసైటీని ప్రాపర్గా నడపాలి, సొసైటీని కరెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఇవన్నిటికీ సెంట్రిక్ ఏంటంటే ఎమ్మెల్యే. ఒక శాసనసభ్యుడు అయిన తర్వాత ఆ శాసనసభ్యుడికి ఒక ప్రాంతం ఉంటుంది, ఒక టెరిటరీ ఉంటుంది. అక్కడ అన్నీ మనం ఏమనుకున్నా అవన్నీ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అది నేను అందుకోసం శాసనసభ్యుడు అయ్యాను. అయినప్పుడు అదొక ప్రౌడ్ మూమెంట్ నాకు. ఆ ప్రౌడ్ మూమెంట్లో డెఫినెట్గా నేను చాలా ఎమోషనల్గానే ఉంది. చేసాం. తర్వాత కూడా ఈ 16 నెలలు మీకు తెలుసు కదా ఎలా చేసాం. డెఫినెట్గా అదే థీమ్లో ఉన్నాం, అదే మైండ్ సెట్తో, అదే థాట్ ప్రాసెస్తో ఉన్నాం. అంటే ఎప్పుడు అనుకున్నారు సార్ అసలు ఎమ్మెల్యే అవ్వాలని? ఏ వయసులో అనుకున్నారు? చిన్నప్పటి నుంచి ఉందండి. చిన్నప్పటి నుంచి ఏది ఏంటి అనే దాని మీద కొంత ఇది ఉంటుంది. ఇప్పుడు సపోజ్ చూడండి, నిన్న ఒక్కరోజే 86 పైసా ఎంతో డాలర్ మీద తగ్గిపోయింది. మనం ఏం చేసాం? మనం ఏం చేయలేదు, కానీ తగ్గిపోయింది. అర్థం చేసుకోండి. నేను ఇప్పుడు నా పిల్లలకి నేనేమైనా ఆస్తులు ఇచ్చాను అనుకోండి, డబ్బులు ఇచ్చాను అనుకోండి, లేదా బంగారం ఇచ్చాను అనుకోండి, ఆస్తి ఇస్తే ఎవడోడు కబ్జా చేస్తాడు, డబ్బులు ఇస్తే ఎవడోడు దొంగతనం చేస్తాడు, బంగారం ఇస్తే ఎవడోడు దొంగతనం చేస్తాడు. ఇవ్వాల్సిందేంటి? ఒక మంచి సొసైటీ. ఆ సొసైటీలో అందరూ సమానత్వం. ఎందుకంటున్నానంటే ఇర్రెస్పెక్టివ్, అంటే పేరెంట్స్ ఇలా ఉంటేనే పిల్లలు బతకాలని కాదు. ఎవరి టాలెంట్స్ వాళ్ళకు ఉండాలి, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి. ఆ పూరు రిచ్ అనే తారతమ్యం ఉండకూడదు. ఉన్నదంతా కూడా ప్రాపర్గా ఉండాలనే ఒక ఉద్దేశంతోనే మనం ఈ రాజకీయాల్లోకి రావటం జరిగింది. దీనికి శాసనసభ్యుడు అనేది చాలా కీలకం. అట్లీస్ట్ నా కాన్స్టిట్యున్సీలోనైనా, అంటే ఇప్పుడు అక్కడ చట్టాలు చేసి నా కాన్స్టిట్యున్సీలో నేను వచ్చి నేను దాన్ని ఇంప్లిమెంట్ చేసుకునే పరిస్థితి. ఇప్పుడు నేను చూడండి, నా కాన్స్టిట్యున్సీలో చాలా ఇంప్లిమెంట్ చేసుకుంటాను. నాకు మనస్ఫూర్తిగా నేను పని చేసుకుంటాను. నేను ఎప్పుడు చాలామంది అంటారు ఏంటి ఎంత ఈజీగానే, ఇంత ఈజీగానే ఉంటాను నేను, చాలా సింపుల్గా. ఎందుకంటే ఎమ్మెల్యే అనేది నాకు ఒక కిరీటం కాదు, ఎమ్మెల్యే అనేది ఒక పెద్ద చైర్ కాదు, ఎమ్మెల్యే అనేది నాకు ఒక యాక్సెస్, ఎమ్మెల్యే అనేది నాకు ఒక ఐడి కార్డు నేను పని చేసుకోవడానికి. ఎమ్మెల్యే అనేది ఒక రెస్పాన్సిబిలిటీ. సో నేను దాన్ని పట్టుకొని ప్రజలకు సేవ చేయటంలో
నేను డెఫినెట్గా మీరు ఇప్పుడు చూస్తే నా కాన్స్టిట్యున్సీలో మార్పు నేను తీసుకొస్తున్నాను. అంతేగాని నేను ఎప్పుడు ఏదో ఎమ్మెల్యే అంటే దీని మీద తీసుకునే వచ్చి రాదు, ఎప్పటికీ రాదు. 24 ఎన్నికలకి కరెక్ట్గా 4 రోజులు ఉందనగా నేను ఇక్కడ ఇదే గదిలో ఇదే స్పాట్లో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తే కిట్టు నేను గెలిచిన సంవత్సరం తర్వాత నువ్వు మరలరా ఇంటర్వ్యూ ఇస్తానన్నారు. నేను 16 నెలలు అవుతుంది ఈరోజు వచ్చాను. 1 ఇయర్లోనే ఆ రోజు నేను ఒక విమర్శ చేశాను. సార్ వైసీపీ వాళ్ళు మీపై చేస్తున్న ప్రధానమైన విమర్శ ఏంటంటే విజయ్ కుమార్ గెలిస్తే ఎలమంచిలో మరో బీహార్ అవుతుందని వాళ్ళు విమర్శ చేశారంటే మీరు ఒకటే చెప్పారు, బీహార్ కాదు నేను ఏ విధంగా అభివృద్ధి చేస్తానో నువ్వు చూద్దిగా 1 ఇయర్ తర్వాత రా అన్నారు. 16 నెలలు అనుకుంటా. ఏం చేశారు సార్ ఈ 16 నెలలు? మరి 18 సంవత్సరాల నుంచి అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు మా దగ్గర డబ్బులు లేవు, ఈ రోజుకి లేవు డబ్బులు. ఎప్పుడో పాత వర్క్ ఆర్డర్లు ఉంటే ఒక 2-3 సంవత్సరాల క్రితం వర్క్ ఆర్డర్లు, అది కూడా వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు, దానికన్నా ముందు కూడా వర్క్ ఆర్డర్లు ఇస్తే అవి చేసే పరిస్థితి లేదు. సో దానికి ఒక అమికబుల్ ఇది తీసుకొచ్చి కాంట్రాక్టర్లు ఒప్పించి గవర్నమెంట్ నొప్పించి అందరిని ఒప్పించి ఈరోజు ప్రతి రైతు నొప్పించి టీడీఆర్లు ఇచ్చి, అలాగే స్ట్రక్చర్లు కావాలంటే డబ్బులు కావాలంటే కలెక్టర్ గారిని అందరినీ ఒప్పించి ఈరోజు నేను వేసుకుంటున్నాను. ఇంకొక 4 రోజుల్లోనే మీరు చూస్తారు, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. నేను ఆంధ్రవేళ వస్తున్నప్పుడు వర్క్స్ అవుతున్నాయి, చాలా పెద్దగా చేశారు. 100% డబ్బులు ఉన్నా కూడా అంత ఫాస్ట్గా వర్క్ అవుతుంది. ఇది ఒక సంచలనం. ఎందుకంటే డిపార్ట్మెంట్లో కూడా ఇంత ఫాస్ట్గా అవుతుందా అనే దాని మీద నేను ఎవ్రీ 1 వీక్ 10 డేస్ నేను రివ్యూ చేసుకుంటాను. నేను కంటిన్యూస్గా నేను ప్రోగ్రామ్ తీసుకుంటాను. అంత కీన్గా నేను రోడ్ సార్ మొత్తం అది అనకాపల్లి నుంచి అది 100 ఫీట్ రోడ్ అండి. అంటే చాలా ఇండ్లు కూడా తొలగించిన పరిస్థితి ఉంటుంది. ప్రజలు సపోర్ట్ చేశారు, 100% సపోర్ట్. ఫస్ట్ తిట్టుకున్నారు, నేను ఏదో చేస్తున్నానని కోర్టులు కేసు వేసుకున్నారు. బట్ ఇప్పుడు అందరూ అర్థం చేసుకున్నారు, అందరూ సహకరిస్తున్నారు. అయిన తర్వాత ఈఎస్ఐ హాస్పిటల్ ఆ రోజు మీకు చెప్పాను, వచ్చిన 2 నెలల్లోనే నేను శంకుస్థాపన చేయించుకున్నాను. ప్రధానమంత్రి గారి లిస్టులోకి వెళ్ళిపోయింది, శంకుస్థాపన అయింది. ఇంకొక 2 monthsలో నేను ఓపెన్ చేసేస్తాను, ఈఎస్ఐ హాస్పిటల్ ఓపెన్ చేసేస్తాను. ఏమండి అలాగే మీకు గాజువాక ఎలమంచిల్ రోడ్కి డిపిఆర్ కూడా రెడీ చేయించేస్తాను. టీడీఆర్ మన మొత్తం అంతా సర్వే కూడా అయిపోయింది, డిపిఆర్ రెడీ చేస్తున్నాం. పీపీపీ మోడ్లో అంతా రెడీ చేసుకుంటాను. అలాగే వచ్చిన ఫస్ట్ డే నుంచే గోతులన్నీ కూడా గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకపోయినా మనం ప్రైవేట్ మన కంపెనీలతో సిఎస్ఆర్లో నేను ఫస్ట్ రోడ్ వేయించుకున్నాను. ఇప్పుడు 3 సార్లు వేయించుకున్నాను. అంటే ఎమ్మెల్యే కాకముందు ఆ రోడ్డుపై కూర్చొని నిరాహారదీక్ష చేశారు కదా, ఆ రోజు నేను అడిగా నిస్సాయిత స్థితిలో ఉన్నాను, గెలిచాక ఖచ్చితంగా చేశాను, మెయింటైన్ చేస్తున్నాను కంటిన్యూస్గా, ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నాను. సో ఇవే కాదండి, మొత్తం గ్రామాల్లో రోడ్లన్నీ కూడా చేసాం. కొన్ని గ్రామాల్లోని డ్రైన్స్ కంప్లీట్ చేస్తున్నాను. ఈ రోజు వరకు ఒక్క గ్రామంలో వాటర్ ప్రాబ్లం లేదు. సూపర్, వాటర్ ప్రాబ్లం లేదు. వాటర్ అంటే కంపల్సరీ ఇచ్చేస్తాను. అన్నిటికన్నా ప్రధానమైంది మొత్తం అంతా కూడా శానిటేషన్. ఇప్పుడు వరకు ఉన్న ప్రతి ఊర్లో కూడా ఎప్పటి నుంచో పేరుకుపోయిన ఉన్న ఆ చెత్త అంతా కూడా తీసి మా వైజాగ్లో జిందాలు పంపించాను, ఇంకా ఉంది. అలాగే ఎక్కడికక్కడ షెడ్లు కట్టించుకున్నాం, ఎక్కడికక్కడ రోడ్లు వేయించుకున్నాం, ఎక్కడికక్కడ మట్టి రోడ్లు వేయించుకున్నాం. అన్నీ కూడా ఒకటి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. మీకు ఎలమంచిలో చూస్తే యానాద్రి కాలం అని చెప్పి ఆల్మోస్ట్ 40-50 years నుంచి ఇది ఉంది. వచ్చిన తర్వాత కనీసం ఒక 400 ట్రక్కులు మట్టి తీసేస్తాం, అందులోంచి క్లీన్ చేస్తాం. ఇప్పుడు దోమలు కూడా లేవు అందులో. అది కూడా ఇప్పుడు 7 కోట్లతో అది కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అలాగే అక్కడ అందులో రోడ్లు, వాటర్ సిస్టమ్ అంతా కూడా మనం రెడీ చేస్తున్నాం. అలాగే మీకు జలజీవన్ మిషన్ అని రూరల్ వాటర్ సప్లై, జలజీవన్ మిషన్ కూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్పి తెచ్చుకున్నాం. అది కూడా ఇప్పుడు వస్తూ ఉంది. అలాగే మున్సిపాలిటీలో కూడా రేపు స్టార్ట్ అవుతుంది. అలాగే ఎస్టీపీలు తెచ్చుకున్నాను, 12 ఎస్టీపీలు తెచ్చుకున్నాను. ఇలా ఒక్కటని కాదండి, చెప్పుకుంటా పోతూ ఉంటే కొన్ని అయితే రావుపాలెం రోడ్స్ ఇవన్నీ కూడా కనీసం వాళ్ళ జీవితంలో ఎప్పుడు వేసుకోలేదు, ఫస్ట్ టైం అయిపోయినాయి, కంప్లీట్ అయిపోయినాయి. అలాగే మీకు ఈ రీహాబిటేషన్స్ ఆల్రెడీ మనం 18 సంవత్సరాల నుంచి ఉన్నా కూడా రీహాబిటేషన్కి ఈ రోజుకి కొన్ని పట్టాలు ఇవ్వలేదు, ఏ విలేజ్లో అక్కడే ఉండిపోయినాయి, క్లారిటీ లేదు. అవన్నీ కూడా ఒకటి చేసుకున్నాను. చెప్పాడనే దాంట్లో నేను మొన్న ఒక 60 నుంచి 70 పట్టాలు ఇచ్చాం, డబ్బులు ఇచ్చాం. కృష్ణంపాలెం ఎప్పటి నుంచో ఎక్విజేషన్లో ఉంది, అలా ఎవరికి అమ్మడానికి ఉండదు, ఇది ఉండదు. అది కూడా తీసేసి క్లియర్ చేసాం. ఇప్పుడు R&R కూడా సెట్ చేసి క్లియర్ చేస్తున్నాం. దానికి ఆల్రెడీ కంపెనీలు వచ్చాయి. పాతవన్నీ కూడా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అన్నీ కూడా క్లియర్ చేసాం. కాబట్టే ఈరోజు ల్యాండ్ అంతా క్లియర్ ఉంది. కాబట్టే ఈరోజు గూగుల్ లాంటి కంపెనీలు వచ్చాయి. మా దగ్గర గూగుల్ కూడా ఉంది. ఈరోజు వచ్చింది ఒక పార్ట్, 3 partsలో ఒక పార్ట్ మా దగ్గర ఉంది. గూగుల్ రాంబెల్లి వస్తుంది. అలాగే మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఇవన్నీ కూడా వేయించుకున్నాం. ఇక్కడ
అచ్యుతాపురం చుట్టూ రింగ్ రోడ్లు అయిపోయినాయి, రింగ్ రోడ్లు ప్రపోజల్ అయిపోయినాయి, రింగ్ రోడ్లు గ్రామ సభలు అయిపోయినాయి, ఇప్పుడు టెండరింగ్ దీంట్లో ఉంది. ఇది అనేది కాదండి, నాగవరం నుంచి అలాగే గాజువాక్ ఇంకో అనకాపల్లికి ఇంకో రోడ్డు వస్తుందండి. అలాగే మీకు రైల్వే లైన్స్ ఉన్నాయి కదా, రైల్వే అండర్ బ్రిడ్జ్లు, ఓవర్ బ్రిడ్జ్లు కూడా ప్రాసెస్లో ఉన్నాయి, అవన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి, టెండరింగ్లో ఉన్నాయి అన్నీ. అలాగే మనకి హైవే కూడా వస్తుంది ఇప్పుడు 6 లైన్ అనకాపల్లి టు మన రాజమండ్రి ఏమండి దుర్గం చెరువు వరకు వస్తుంది. అందులో కూడా అది ఏమైందంటే ఎలమంచిల్లో మీ కుక్రాపల్లి నుంచి అన్ని యాక్సిడెంట్స్, దానికి సర్వీస్ రోడ్లు ఇప్పించుకుంటున్నాం, దానికి కూడా పెట్టుకున్నాం. ఒక్కటని కాదండి, విపరీతమైనది. అనకాపల్లి హాస్పిటల్లో కూడా సిఎస్ఆర్తో మనం ఈ ప్రసూతి అన్ని 6 వార్డులు 6 థియేటర్లని రెడీ చేసుకున్నాం, సూపర్ స్పెషాలిటీ లాగా. అంటే మీకు ప్రైవేట్ హాస్పిటల్ కూడా మీరు వెళ్ళి చెక్ చేసి చూడండి, ప్రైవేట్ హాస్పిటల్ కూడా అలాంటి థియేటర్లు ఉండవు, అలాంటి సూపర్ థియేటర్లు పెట్టుకున్నాం. ఎలమంచిల్లో కూడా ఇప్పుడు ఎలమంచిల్దే ఒకటి ఏం చేయాలనే అర్థం అవట్లేదు. ఇప్పుడు 100 పడకల హాస్పిటల్ కూడా కడుతున్నాం ఎలమంచిల్లో, ఇక్కడ అచ్యుతాపురంలో. ఎలమంచిల్లో వచ్చేసరికి మీకు ఒక 60 acres ల్యాండ్ నీళ్ళకి ఇచ్చాం, ఉడాకి ఇచ్చాం. ఇప్పుడు ఆరులోవలో ఎలాగైతే హెల్త్ సిటీ వస్తుందో ఎలమంచిలో ఒక హెల్త్ సిటీ వస్తుంది, వస్తుంది, అది కూడా ప్రాసెస్లో ఉంది. సో అక్కడ వచ్చినప్పుడు చాలామంది అప్పలో ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకసారి అవ్వగానే వాళ్ళకి అలాట్మెంట్స్ అయిపోగానే ఎవరి దాన్ని కట్టేస్తారు. ఎందుకంటే అక్కడే ప్రధానంగా ఇప్పుడు నక్కపల్లి కానీ ఇక్కడ కానీ ఇవన్నీ కూడా ప్రధానంగా అవుతుంది. అలాగే మనకి జట్టి కూడా లైన్ చేసుకుంటున్నాం. కొంచెం ఎలక్షన్ ముందు చెప్పారు కదా పూడిమడక మత్స్యకారిగా జట్టి చేస్తాం, ఎప్పుడు ప్రారంభం అవ్వచ్చు? అది కొంచెం సెకండ్ ఫేజ్లో పెట్టారు, మొన్న ఫస్ట్ ఫేజ్లో ఉండింది. అంటే నేనే చేశాను దానికి. బడ్జెట్ ఎక్కువ బడ్జెట్ ఉండేది, తగ్గించి చిన్నది కడదాం అనుకుంటే నేను ఒప్పుకోలేదు, అందుకని సెకండ్ ఫేజ్లో కట్టారు. ఎట్టి పరిస్థితుల్లో పెద్ద జట్టి వస్తుంది. ఇవన్నీ వదిలే ప్రసక్తి లేదండి. ప్రతి గ్రామాన్ని కూడా సంపద సృష్టించే గ్రామంలో మనం క్రియేట్ చేసుకుంటున్నాం. అలాగే పూడిమడక మొత్తం కూడా మనం యువతతో మాట్లాడుకొని చేసుకుంటున్నాం. అది కూడా రేపు టూరిజం దీని కింద చేసుకుంటాం. అలాగే ఏటుకొప్పాకు ఉంది, ఏటుకొప్పాకు విలేజ్ కూడా మేము మొత్తం టూరిజం కింద తయారు చేస్తున్నాం. 3 కోట్ల రూపాయలు దీనికోసం తీసుకొచ్చాం. దానికి అంగుడికర్రలకి ఫారెస్ట్ నుంచి క్లియరెన్స్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు, లక్క బొమ్మల కోసం. దానికి పెద్ద ఎత్తున తీసుకొస్తాం, మామూలుగా కాదు. అంటే నేనేం చెప్తానంటే ప్రతి గ్రామం మీరు ఒక యూనిట్గా మాట్లాడుకుంటే, గ్రామానికి ఏం చేసామంటే ప్రతి గ్రామం, నాకున్న గ్రామాలన్నీ కూడా గ్రామం వైపు చెప్తాను. ఎన్ని ఉన్నాయి సార్ మొత్తం మీ నియోజకవర్గం? 135 గ్రామాలు 4 మండలాల్లో ఉన్నాయి. 25 వార్డులు మున్సిపాలిటీ ఉన్నాయి. అన్నీ కూడా నేను ప్రతి పంచాయతీ కూడా మీకు చెప్పగలను ఏమేమి చేసాం, మండలం వైజ్ ఏం చేసాం. ప్రతి పంచాయతీలో కూడా వర్క్ అయితే ఫుల్గా స్టార్ట్ అయిందండి. డెవలప్మెంట్ వర్క్ అయితే ఫుల్గా స్టార్ట్ అయింది. వెల్ కనెక్టెడ్ రోడ్స్, అలాగే వాటర్ అందరూ కూడా వాటర్ ఫెసిలిటీ, మొత్తం డ్రింకింగ్ వాటర్ మొత్తం ప్రతి ఇంటికి, శానిటేషన్, ప్రాపర్ శానిటేషన్, ఎడ్యుకేషన్ కూడా మనం ఎక్కడికక్కడ చేసుకున్నాం. సో ఎడ్యుకేషన్, అలాగే స్పోర్ట్స్ది 50 కోట్లు పెట్టి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడుతున్నాం. దీనికి కేంద్రం నుంచి ఖేలో ఇండియా కోసం మేము డిపిఆర్ చేసి ఒక 10 లక్షలు ఖర్చు పెట్టి డిపిఆర్ చేసి పంపించాం. అది కూడా ఇప్పుడు ఫాలోఅప్ చేసుకుంటున్నాం. అది కాకుండా కేవీ స్కూల్, కేంద్రీయ విద్యాలయానికి 10 acres ఇచ్చాం. ఎక్కడ వస్తుంది సార్ అది? అది పంచదార్ల, ఆ పంచదార్ల గుడికి అవతల కేవీని, యువతలో నవోదయ వస్తుంది. అదే కాకుండా మనకి ఐటీ పార్క్ ఒకటి వస్తుందండి అక్కడే. పంచదార గుడి అంటే గుర్తొచ్చింది సార్, మొన్న ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఒక వీడియో పెట్టారు, టెంపుల్కి సంబంధించి బాత్రూమ్స్ కావాలి. వితిన్ అవర్స్లో మీరు రెస్పాండ్ అయ్యారు. అది ఎంతవరకు వచ్చింది సార్ అక్కడ వరకు? అవ్వింది. ఈరోజు రేపు పొద్దున్న సపోజ్ టు కమ్ ఎవరు మన ఎండోమెంట్ ఆర్కియాలజీ వాళ్ళు రావాలి. ఎందుకంటే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఆ సిద్ధాంతాలు అంటాం కదా, వాళ్ళు ఎక్కడ ఏది కట్టాలి ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పాలి. ఒకసారి నేనేమనుకుంటున్నానో వాళ్ళు ఎలా కట్టాలా లేదా, కట్టడమే కాదండి, అది పాత గుడి అంతా కూడా ఒకసారి రీఫర్బిష్ చేయాలని, దాన్ని శాండ్ బ్లాస్ట్ అవి చేసి, అంటే పురాతనం కదా, అది 13th century గుడి, దాని అంతటిని కూడా బాగా చేస్తూ ఉండి ఇప్పటికీ కూడా చేసాం, ఫెసిలిటీస్ కూడా చేసాం, బాగా చేస్తాం, చాలా బాగా చేస్తాం. దాన్ని ఎక్కడ కూడా చెక్కు చెదరనేమో. అది కాకుండా ఒక ఒక శ్రీకృష్ణుడి గుడి అనుకుంటున్నాం, అది కూడా వస్తుంది ఒక 20 ఎకరాల్లో. అదే దాంట్లో లైన్లో 20 ఎకరాల్లో ఒక 150 అడుగులు 200 అడుగులు విగ్రహం పెట్టి, అక్కడ వెంకటేశ్వర స్వామిది, జగన్నాథ స్వామిది, కృష్ణుడిది, ఇవన్నీ కూడా గుళ్ళు వచ్చి
మాకు ఆ ఏరియా అంతా యాదవులు ఉంటారండి. ఎస్. ఆ యాదవులకి ఏంటంటే వాళ్ళ ఏదైతే స్కిల్స్ వాళ్ళ పురాతన నుంచి వచ్చినాయి అవి ఎక్కడ కూడా పోకుండా ఉండడం కోసం తప్పుడు గుళ్ళకి ట్రైనింగు, అలాగే ఈ తాడిపెద్దుల ట్రైనింగు, తాడిపెద్దులు అచ్చు అంటాం, అవును అవును. అచ్చు, కోలాటాలకి ట్రైనింగు, మన గోశాలలో కూడా ది బెస్ట్ బ్రాండ్స్, ఆ బెస్ట్ బ్రాండ్స్తో పాటు వాటికి కావాల్సిన ఫుడ్ నాలెడ్జ్ అంతా కూడా అక్కడ మేము చేసి యాదవులతో ఒక హబ్ కింద తయారు చేద్దామని. రైట్ సార్, ఇంత డెవలప్మెంట్ చేస్తున్నారు కదా, ఎన్నికల ముందు మీరు ఏం చెప్పారంటే మన ఉద్యోగాలు మన యువత మనకే చెందాలని చెప్పారు. ఈరోజు బ్రాండ్ ఎక్స్ వంటి అతిపెద్ద కంపెనీలు మీ దగ్గర ఉన్నాయి, అచ్యుతాపురం సర్చ్ కూడా మీ దగ్గర ఉంది, అనేక మంది మత్స్యకారులు కూడా మీ నియోజకవర్గంలో ఉన్నారు. మరి ఈ సంవత్సరాల కాలంలో ఎంతమందికి అందులో ఉద్యోగాలు ఇప్పించగలిగారు? అంటే ఉద్యోగాలు 100% వస్తాయండి. నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే, ఇది ఓపెన్గానే చెప్తానండి, అందరికీ ఓపెన్గా చెప్తున్నాను. ఇంతకుముందు ఇప్పుడు వరకు ఉన్నది 80,000 ఉద్యోగాలు పైన ఉన్నారు. ఇప్పుడు ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ఉందండి, దాంట్లో ఒక 60,000 ఉద్యోగాలు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. అలా ఒక్కొక్క కంపెనీ చూస్తే నాకు లారస్ అని కానీ ఇంకోటి అని అన్ని ఇప్పుడు వరకు వచ్చిన కంపెనీలన్నీ చూస్తే ఇంకో 150,000 ఉద్యోగాలు వస్తాయండి ఇప్పుడు ఉన్నాయి. మనం ఏం చేసామంటే ప్రతి 3 నెలలకి గవర్నమెంట్ రన్ చేసే ప్రోగ్రామే జాబ్ మేళాలు పెడుతున్నాం. ఈ 30వ తారీఖు కూడా జాబ్ మేళా ఉంది మా దగ్గర, అందులో చాలా తీసుకుంటున్నాం. ఇప్పటికే దగ్గర 3,000-4,000 మంది తీసుకున్నారు. జాబ్ మేళాలు ఉంటున్నాయి. కానీ నేను ఐడెంటిఫై చేసింది, నేను అనేకమైన మీటింగ్లు పెట్టాను కంపెనీలతో, మీరు బయట నుంచి తెచ్చుకోకండి, నేను చేస్తాను, మీకు ట్రైన్ చేసిస్తాను. వాస్తవానికి నేను తీసుకున్న రెజ్యూమ్స్లో 100 రెజ్యూమ్లో 98 రెజ్యూమ్లో కింద సంతకం పెట్టట్లేదు వాళ్ళు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు పనికిరారు అనుకుంటారు. అంత అమాయకత్వంతో ఉన్నారు. మీకు తెలుసు, ఎవరు చదువుకున్నా వాళ్ళకి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం కోసం కొంత ట్రైనింగ్ కావాలి. ఇంటర్వ్యూ అటెండ్ తర్వాత మన బాడీ షేపింగ్, బాడీ ఇవన్నీ కూడా చూస్తారు, బిహేవియర్లు ఇవన్నీ కూడా నేర్పించాలండి. సో నేనేమంటే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ పెట్టుకుంటున్నాం. యలమంచిలిలో ఉన్న డిగ్రీ కాలేజ్, దాంట్లో బిఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి కెమిస్ట్రీ ఇవన్నీ ఉన్నాయండి. దాన్ని లారస్కి అటాచ్ చేస్తున్నాం, స్కిల్ డెవలప్మెంట్ కింద మారుస్తాం. అది వాళ్ళని కంటిన్యూస్గా లాస్ట్ 6 months ఒక కోర్స్ ఉంటుంది. ఎవరైనా సరే అక్కడి నుంచి వెళ్ళే వాళ్ళందరినీ లారస్ ఎక్వైర్ చేస్తూ, ఒకవేళ లారస్లో పని చేయకూడదు అని అనుకుంటే వేరే కంపెనీలు కూడా వెళ్ళచ్చు, స్కిల్ డెవలప్మెంట్. అలాగే లారస్ని ఇంకోటి కూడా అడిగాము, ఇక్కడ వీళ్ళు మాకు దొప్పెర్ల ఆ దగ్గర ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడుతున్నారు, ఒక 40-50 ఎకరాల్లో. అలాగే ఉన్న కంపెనీల్లో కూడా ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా స్కిల్ డెవలప్మెంట్ చేస్తే బెస్ట్ ఉద్యోగాలు వస్తాయి. అయ్యే కాకుండా ఆపర్చునిటీస్, నీకు ఉద్యోగం చేయాలని లేదనుకోండి, ప్రతి ఒక్కరికి కూడా బిజినెస్ ఎలా ఉంటుంది ఏంటి ఉంటుంది అనేది కూడా మనం చెప్తున్నాం. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి అడుగుతుంది. దీనికోసం నేను ప్రత్యేకంగా ఏం చేస్తున్నానంటే, వాళ్ళకి అవగాహన తీసుకురావడానికి ప్రతి ఒక్కడు వచ్చి ఒక 10,000-15,000 ఉద్యోగం కోసం నా ముందు నిల్చోద్దు. వాళ్ళతో అసలు ఏం జరుగుతుంది ఏంటనే దాని మీద నేను ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. నేను నా యువత, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాను. ఈవెన్ నేను నా యువత ఇది ఫస్ట్దేమో నియోజకవర్గం అంతా పెట్టాను, సెకండ్ది పూడిమడకలో పెట్టాను. మొన్న పూడిమడకలో పెట్టినప్పుడు కూడా పాలిటిక్స్ ఏదో జరుగుతాయి పక్కన పెట్టండి, 200 మంది మాత్రమే, ఎక్కువ మందిని పెట్టుకోను నేను, 200 మంది. ఎందుకంటే క్వాలిటీ ఇంటరాక్షన్ కోసం. ఆ ఇంటరాక్షన్ అవుతున్న తర్వాత ఏం జరుగుతుంది, మనకు వచ్చే ఆపర్చునిటీస్ ఏంటి, మన పరిస్థితులు ఏంటి, మనం ఏం చేయాలి, ఏం కోల్పోతున్నాం, ఏం అందుకోవాలి అనే దాని మీద చర్చిస్తున్నాను. మొన్న మరి మీరు అదే పూడిమడికి వెళ్ళినప్పుడు నేను నా యువత కార్యక్రమంలో కొంతమంది యువత మమ్మల్ని అడ్డగించి ఎన్టీపీసీ మాకొద్దు, అదేవిధంగా పెండింగ్ ఉన్న బకాయిలన్నీ చెల్లించాలంటూ కూడా మిమ్మల్ని అడ్డగించిన పరిస్థితి. అసలు ఏం అడ్డగించింది కాదు, ఇది ఈ చీప్ ట్రిక్స్. వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే, ఓ 10 మంది రోడ్డు మధ్యలో ఫస్ట్ స్టార్టింగ్లోనే వైసీపీ నాయకుడు ఉంటాడు, వచ్చి మేము ఓన్లీ రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పారు. సరే ఓకే రిప్రజెంటేషన్ ఇస్తానన్నారు. నేను అన్నాను మాతో మాట్లాడాను, మాట్లాడతాను, నాకు అక్కడ ప్రోగ్రామ్ ఉంది, ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళేమో అలా కాదండి మాతో మాట్లాడరా, ప్రజల కోసం మాట్లాడరా, అదా ఇదా అని మీకు తెలుసు కదా, తనంతా రికార్డింగ్ చేశారు. ఇప్పుడు నా అప్లికేషన్ ఇవ్వండి నేను చూసి చెప్తానంటే అప్లికేషన్ కూడా ఇవ్వలే, వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వలేదు, అలాగని మాట్లాడలేదు. అదంతా కొంచెం అరిచేసి రచ్చ చేసి ఊరికే కావాలని వీడియో తీసుకున్నారు. అక్కడ దాడితే వాళ్ళందరినీ మా జనాలంతా ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి వీళ్ళని కొడితే, అందుకే కాముకి వెళ్తే దానికి ఏమో విపరీతంగా వేసుకున్నారు. ఇదంతా పాలిటిక్స్ అండి. దీని గురించి ఒక 10 మంది మీకు తెలుసో లేదో
పొడిమడుకులు అత్యంత మెజారిటీ వచ్చిన ఎమ్మెల్యే నేనే. ఎగ్జాక్ట్లీ బ్రహ్మాండమైన మెజారిటీ. ఈ రోజుకి కూడా 47,000 అక్కడేమో 1000 మంది ఉంటే ఇక్కడ 10 మంది ఉన్నారు. వాళ్ళందరూ వస్తే ఇక్కడ వీళ్ళు తన్నులు తినేవాళ్ళు. కానీ అది నేను కాదు. ఎన్టీపీసీ వద్దు, అసలు అందులో ఏమీ లేదు. వీళ్ళే కావాలని టీవీలు ఇంత చీప్గా దిగజారిపోయినప్పుడు మీడియా అంతా యాంటీగా రాస్తుంది, మీకు రాస్తుంది. పట్టించుకోరు అస్సలు పట్టించుకోను. ఎందుకంటున్నానంటే ఇప్పుడు నేను వాళ్ళ సంగతి చూడండి అంటే పార్టీ పరంగా నిలబడలేరు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ అది ఊరికే. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి కూడా నేను చెప్తున్నా, ఎప్పుడూ లేని ఒక డెవలప్మెంట్, ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఎలమంచిలో ఉంది, కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ అది కనిపిస్తుంది. ఒక దగ్గర తీసుకొని వీడియోలు తీసుకొని పెట్టుకోనండి. నా దూకుడు తత్వంతో డెఫినెట్గా అవన్నీ ఉంటాయి. కాదు సార్, అంటే పవన్ కళ్యాణ్ గారికి, మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి మీరు. ఈరోజు ఎవరైతే నాగబాబు గారు కూడా చాలా దగ్గరగా ఉంటారు. కానీ ఇంత అభివృద్ధి కనిపిస్తుంది, మేము కాదను. కానీ అభివృద్ధి వెనకాల కూడా అవినీతి ఆరోపణలు అయితే మీకు ఎక్కువ వినిపిస్తున్నాయి, మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి కూడా చేస్తున్నాయి. రీసెంట్గా అచ్యుతాపురం మండల పరిధిలో ఇది పుట్టూరు ఏదైతే ఉందో 33 ఎకరాలకు సంబంధించి ఇద్దరి మధ్య రాజీ కుడిచే ప్రయత్నంలో భాగంగా మీరు ఒక 20 కోట్లు డిమాండ్ చేశారు, 50 లక్షలు కూడా అడ్వాన్స్ తీసుకున్నారు అనేది మీ ఇమేజ్ని బాగా డ్యామేజ్ చేసింది. గెలిచిన తర్వాత మీపై వచ్చిన ప్రధానమైన పెద్ద ఆరోపణ ఏదైనా ఉందంటే అదే ఏం చెప్తారు సార్? దానికి ఆరోపణ వచ్చింది, నేను అదే చెప్తున్నా. 32 ఎకరాలు ఇద్దరు కలిశారంటున్నారు. అసలు నేను మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, ఇది ఆల్మోస్ట్ 72 సంవత్సరాల నుంచి జరుగుతున్న 55 సంవత్సరాల నుంచి లోకల్ కోర్టు, ఎలమంచిల కోర్టు, విశాఖపట్నం కోర్టు అండ్ హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇవన్నీ కోర్టులో తిరుగుతుంది. ఇద్దరున్నారు, ఇద్దరు వెళ్ళి వాళ్ళు ఏదో మాట్లాడతారు, ఇద్దరు కలిసిపోయారండి. ఫస్ట్ పాయింట్ అంటే వాళ్ళిద్దరి వైపు లేదు. ఒకరికి వీళ్ళిద్దరు కాకుండా ఒరిజినల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చిందంటే, ఎవరైతే ఉన్నారో అది వదిలేసి మిగిలిన ల్యాండ్కి వీళ్ళు పోలీస్ ఎయిడ్ ఇవ్వండి అని చెప్పొచ్చింది. నా దగ్గరికి వచ్చారు, వీళ్ళు కొట్టుకుంటున్నారు. నేనేం చెప్పానంటే, మీరిద్దరు కొట్టుకోకండి, ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ చేయకండి, ఏదన్నా కోర్టులో తేల్చుకోండి, కోర్టులో తేల్చుకొని రండి అని చెప్తే అది జరగని పని. ఎందుకంటే అక్కడ పరిస్థితులన్నీ వేరుగా ఉన్నాయి. యువతలోడు ఎంత ఉన్నాడు, అవతలోడు ఎంత ఉన్నాడు, ఇదన్నీ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కానీ నేను క్లియర్గా ఏం చెప్పానంటే, మీరు 100% అక్కడ రావడానికి లేదు, కొట్టుకోవడానికి లేదు, ఏదన్నా ప్రాపర్గా వెళ్ళాలని చెప్పాను. ఒకవేళ ఎలాగే చేస్తే ఎక్విజేషన్ పెట్టేస్తాను, ఆ డబ్బులు కోర్టులో కట్టేస్తాను, కోర్టు ఎవరికైతే టైటిల్ ఇస్తుందో వాళ్ళకి ఇచ్చుకుంటుంది, ఇంక మాకు సంబంధం ఉండదు. ఎందుకంటానంటే ఈ కేసు స్టేట్లోనే ఐడెంటిఫైడ్ కేసు, ఈ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూలో ఏమండి అయిపోయింది. వీళ్ళిద్దరిని ఏమన్నానంటే, ఇది ఎప్పటికీ నాకు ఇంతకుముందు కూడా తెలుసు, 2024 వరకు కూడా కేసు ఉంది. 2024 వరకు నేను ఏ రోజు కూడా అందులో దూరలేదు. 2024 తర్వాత నాది కదా ల్యాండ్ ఆర్డర్. సో నా దగ్గరికి వచ్చింది. నా దగ్గరికి వచ్చినప్పుడు నేను కేవలం ఇద్దరిని కలిసి ఒక మాట అనుకొని ఏదో చేసుకొని సెటిల్ చేసుకోండి అని మాత్రమే చెప్పా. వీళ్ళిద్దరు ఏంటంటారంటే, మీ ఇద్దరు సెటిల్ చేసుకున్నాం అంటారు. సరే మంచిదే. నా దగ్గరకు ఒకరు వచ్చి, సార్ మీ ఇద్దరు సెటిల్ చేసుకున్నామండి అన్నాడు. మంచిది రాసిన ఆయన 55 సంవత్సరాల నుంచి అవ్వలేంటి, ఈరోజు అయ్యిందని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయిన తర్వాత ఇంకొక అతను వచ్చాడు, సార్ నా దాంట్లో కట్టేస్తున్నారు సార్. నీ దాంట్లో కట్టేయడం ఏంటంటే, నేను 11.23 ఎకరాలకి నేను ఓనర్ని, నేనే ఓనర్ని సార్, నా దగ్గర పేపర్స్ ఉన్నాయి, వాళ్ళు కట్టేస్తున్నారు సార్ రాత్రులు. చూస్తే అయితే కోర్టు మీరు వెళ్ళి ఎంఆర్ఓ దగ్గర అలాగే సిఐ దగ్గర మీరు కంప్లైంట్ పెట్టండి. నిజంగా వాళ్ళిద్దరిదే ల్యాండ్ అయితే రాత్రి ఎందుకు కడుతున్నారు? అవును, ఓకే. ఈ పాయింట్ ఎవడు పట్టించుకోలేదు. ఊరికే సిఐల మీద, ఎంఆర్ఓల మీద. నువ్వు ఇద్దరు కలిసిపోయారు కదా, ఇద్దరిది ల్యాండ్, ఎందుకు రాత్రి కడుతున్నారు అనేది ఎవడైనా ఆలోచించాడా? మరి ఎందుకు సార్ ఇప్పుడు సిఏ గణేష్ని కానివచ్చు, ఎంఆర్ఓ సత్యనారాయణ గణేష్ బదిలీని మనమే చేసాం. మీరు దగ్గర నుంచి చేయించారు? నేనే ఎంఆర్ఓని బదిలీ చేయించాను. సిఐని తప్పర్థం చేసుకుని బదిలీ చేశారు. ఎంఆర్ఓని కూడా నేనే బదిలీ చేయమని చెప్పాను. ఎందుకు బదిలీ చేయమన్నాను? ఇక్కడ వాళ్ళని అడ్డం పెట్టుకొని నేను జడిపిస్తున్నాను అన్నారు. వాళ్ళిద్దరిని తీసేస్తే నువ్వు వెళ్ళగలవా? వాళ్ళిద్దరిని పంపించినప్పుడు వెళ్ళారా? పాయింట్ అడుగుతున్నాను నేను. వాళ్ళిద్దరిని తీసేసాం కదా, పంపించాం కదా, వెళ్ళారు అప్పుడు? లేదు కదా. ఎలాగా మరి? పవన్ కళ్యాణ్ గారికి కూడా కలిసి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి కూడా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే పార్టీ నుంచి మీపై మిమ్మల్ని మందలించడం ఏం కాదు. పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఏమవుతుందంటే, పవన్ కళ్యాణ్ గారు వాస్తవానికి ఆయన తప్పు చేయరు, ఆయన మనుషులు ఎవరు తప్పు చేయనివ్వరు.
భయపడతారు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చింది సార్, మేమిద్దరం కొట్టుకుంటున్నాం, మేమిద్దరం ఇప్పుడు కలిసిపోయాము, కానీ ఎమ్మెల్యే గారు ఒప్పుకోవట్లేదు అంటే మీరు కంగారు పడతారా లేదా? అవునవును, ఏదో జరుగుతుంది అనుకోండి. ఏం జరుగుతుంది, ఏంటి సంగతి? అదేంటది, మీ ఇద్దరు ఇప్పటి వరకు 55 సంవత్సరాల నుంచి ఉండి ఇప్పుడు మీ ఇద్దరు కలిసిపోతే మా ఎమ్మెల్యే ఎందుకు అడ్డుతాడని అడిగితే అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా లేదు సార్ ఇవన్నీ చెప్పడం జరిగింది, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదో కొంచెం కంగారు పడింది, తొందరపడింది. సరే నేను కాదని అనట్లేదు, నేనేమన్నాను, నిజాయితీగా ఉన్నాను కాబట్టి ఎంఆర్ఓని కూడా ట్రాన్స్ఫర్ చేయండి. ఓకే, నిజాలు తెలిస్తే కదా బయటికి. ఇప్పుడు నాకు వాళ్ళిద్దరి మీద ఆరోపణలు వచ్చాయి, పంపించేసాం, చేసుకోమంటున్నాం. నేను ఇప్పుడు ఏమంటానంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉండకూడదు, లేదు కదా, నాది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. మీరు ఏదన్నా ఈ ఇష్యూ వస్తే మీరు కోర్టులో ఉంది, అది సుప్రీంకోర్టులో ఉంది. నేను అడిగిన పాయింట్ 2-3 పాయింట్లు అడుగుతున్నాను. ఒక పాయింట్, మీ ఇద్దరు కలిశారు కదా, ఇద్దరు రాజీ ఎక్కడ పడాలి? వెన్ ఇట్ ఈస్ ఇన్ సుప్రీంకోర్ట్. సుప్రీంకోర్టులోని ఇష్యూ ఉన్నప్పుడు ఎక్కడ రాజీ పడాలి? అక్కడే పడాలి, అక్కడే కదా. మీరేం లా చేయలేదు కదా. రెండో పాయింట్, ఒకవేళ మీ ఇద్దరిదే అన్నప్పుడు రాత్రి ఎప్పుడు ఎందుకు కట్టుకుంటున్నారు? అది తప్పు చేసినట్టు, తప్పు చేస్తున్నాడు కదా, ఉదయం చేసుకోవచ్చు కదా. ఇక్కడ సుప్రీంకోర్టు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందంటే, ఫస్ట్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఎంతైతే ఉందో వాళ్ళు ఎంతైతే కట్టుకుని ఉన్నారో అక్కడ వరకు మాత్రం ఉంచి మనం తేల్చుదాం, ఉన్న మిగిలిన ల్యాండ్కి వీళ్ళకి పోలీస్ ఎయిడ్ ఇవ్వండి అని చెప్పింది. అర్థమైంది కదా. ఈ ఫస్ట్ పార్టీ ఏం చేస్తున్నారు, వీళ్ళిద్దరూ కలిసిపోయారు. వాస్తవానికి ఆ వెళ్ళిన ఇద్దరికి పేరు మీద లేవు ల్యాండ్. ఓకే, థర్డ్ పర్సన్లో ఉన్నాయి, ఇద్దరు పేరు మీద లేవు, పేరు మీద ఉన్నాయి ఇంకో ఇద్దరు, మూడో కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరు కాకుండా ఇంకా 3, వీళ్ళిద్దరు యాక్ట్ చేస్తున్నారు ఇక్కడ. నేను అంటుంది, మరి ఎందుకు నువ్వు కట్టుకోలేదు అంటున్నా. నువ్వెందుకు కడతావు? నీది ఇద్దరు కలిసిపోయినప్పుడు కట్టాల్సిన అవసరం ఏంది రాత్రులు? రైట్, అది నేను అంటున్నా. ఈ పాయింట్ ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. నేనేమంటానంటే నిజము నిలకడగా తెలుస్తుంది, అబద్ధాలు చెప్పినంత మాత్రం దానికి ఏమైపోయిందంటే నన్ను ఎంత తొందరగా కొట్టాలి. ఇప్పుడు ఏంటంటే ఈ అభివృద్ధి చూసి ఇది చూసి చాలామంది కుళ్ళుకుంటున్నారు. ఈడెందుకు ఇలా తిరిగేస్తున్నాడు, 42 గంటలు, చాలామంది అంటే 42 గంటలు మీరు పడుకోలేదు సార్ దీంట్లోనే, మీరు సూపర్ అని దీంట్లో పెడితే వీడేటి గొప్ప. నార్మల్గా ఈ జిల్లాలో ఒక పేపర్ ఉంటారు, అది ఎందుకు పనికిరాని పేపరు, దాని పుట్టుకే ఒక తప్పుడు పుట్టుక. ఏమండి, ఎందుకంటే వాళ్ళు ఏంటంటే కమ్యూనల్గా కూడా మా నాయకులు ఎవరైనా మా కమ్యూనిటీ నుంచి ఎవరైనా వస్తే వాడి మీద మాత్రం ఫస్ట్ మాత్రం డెఫినెట్గా తప్పుడు వార్త రాస్తాడు. మీరు చూసుకోండి, గంట మీద రాశాడు, అమర మీద రాశాడు, ఏ పార్టీ ఆ పార్టీ కమ్యూనిటీని టార్గెట్ చేస్తాడు ఆ పేపర్. మా కమ్యూనిటీ కంపల్సరీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఉన్న వాళ్ళందరి మీద రాస్తాడు. అధికారి మీద మొన్న ఒక అధికారి మీద కూడా రాశాడు, ఆవిడ నోటీసు కూడా ఇచ్చింది. ఇంక వీళ్ళ మీద వాళ్ళ మీద కాదు, అందరి మీద రాస్తాడు. సరే నేను కూడా లీగల్గా వెళ్తున్నాను, ఇంకోటి ఏం చేస్తారంటే ఇన్ని కంపెనీలు ఉన్నాయి కదా ఊహించేసుకుంటారు. ఊహించుకొని కంపెనీలు అందరినీ ఫస్ట్ 15 రోజుల్లోనే విజయ్ కుమార్ జనసేన నాయకులు 2 ఎమ్మెల్యేలు, అనకాపల్లి 2 ఎమ్మెల్యేలు మొత్తం కంపెనీలు అందరినీ జడిపించారు. అది నిజమే కదా సార్. అంటే అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి ఈ 3 చూసినట్టయితే జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. సో అంటే ఖచ్చితంగా అది రూమర్ వస్తుంది, మీరు రూమర్ కాదండి. అప్పుడు ఏమన్నారంటే 2 ఎమ్మెల్యేలు కంపెనీలు జడిపించి డబ్బులు వసూలు చేస్తారు ఫస్ట్ 15 డేస్లోనే. మీకు అదొకసారి పేపర్ ఏనమ్మా, మీకు నిన్న వాళ్ళు ప్రెస్ నోట్ ఇచ్చారు. ఇది అచ్యుతాపురం ఇండస్ట్రీస్ అసోసియేషన్, చదువుకోండి. వాళ్ళ ప్రెస్లోని మొన్న వాళ్ళకైన మీటింగ్స్ ఉంటాయి కదా. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వేదికలో శ్రీ సుందర్ విజయ్ కుమార్ గారు గవర్నర్ ఎమ్మెల్యే యలమంచిలి నియోజకవర్గం వారిపై ప్రచారం జరుగుతున్న అసత్య మరియు నిరాధార ఆరోపణలు మేము గమనించబడి అచ్యుతాపురం ఇండస్ట్రీస్ అసోసియేషన్ తరపున ఆరోపణలు మేము దృఢంగా ఖండిస్తున్నాం. మా రంగానికి చెందిన సంస్థలు లేదా ప్రతినిధులు డబ్బు ఇవ్వమని, హరాస్మెంట్ లేదా బలవంతుడు ఒత్తిడి వంటి అంశాలు శ్రీ సుందర్ విజయ్ కుమార్ గారు గవర్నర్ ఎమ్మెల్యే యలమంచిలి నియోజకవర్గం ఎప్పుడు మాకు ఎదురవ్వలేదు. దయచేసి అందరితో ఈ దృష్టి ప్రకారం ఇది వాళ్ళు అంటే మీరు రాయమని చెప్పారు సార్, వాళ్ళే రాశారు. ఇది వాళ్ళ మీటింగ్ ఉంటుంది కదా, వాళ్ళ ఆఫీస్ బ్యారర్స్ మీటింగ్ ఉంటుంది కదా, అందులో వాళ్ళు రాసి వాళ్ళు ఇచ్చారు, నాకు పంపించారు ఒక కాపీ. సార్ ఇలాగా మీకు ఇదని. నేను అంటుంది ఏంటంటే మనం ఒక మంచి పని కోసం పనిచేస్తుంటాం. అక్కడ ఏదో కంపెనీలు ఉన్నాయి, ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు తినేసాడంటే నేనేం మాట్లాడతాను? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, రోజు ఇదే అంటే ఒక నందిని పట్టుకుని రోజు పంది అంటే ఒక రోజు పంది అవుతుంది కదా. ఏంటి నేను చెప్తున్నా, రమ్మనండి, నేనేం చేశానో చూపిస్తాను. గుడ్ పార్ట్ ఏంటి చెప్పమంటారా? ఈ నియోజకవర్గం ఒక్కడు నమ్మట్లే, ఈ నియోజకవర్గంలో ఒక్కడు కూడా నమ్మట్లేదు. ఫస్ట్ ఏమన్నారు, వైన్ షాపులు అన్నారు.
వైన్ షాప్ అవును, వైన్ షాప్ సిండికేట్ లో కూడా భారీ మేము ఉన్నామని అన్నారు. ముడుపులు తీసుకుంటారు. మరి వైన్ షాప్ నేను సిండికేట్ చేస్తే 5 షాపులు పాత కనబాబురాజుకు ఉన్నాయి, ఏ నియోజకవర్గంలో లేవు వైసీపీ వాళ్ళకి, నా నియోజకవర్గంలో ఉన్నాయి. చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. కేటాయించారు అంతే అంతే, ఎవరికి సమస్యే లేదు. ఇవ్వను, నేను ఇవ్వనండి, నేను ఇవ్వను, మీరు ఎత్తుక్కోండి. ఆ తర్వాత చేసుకున్నారు. ఫస్ట్ ఆరోపణలు విపరీతంగా, ఫస్ట్ ఆరోపణ శాండ్ 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 అన్నారు. శాండ్ ఎదిరివ్వాలా ఈరోజు. శాండ్ అసలు మా దగ్గర ఉన్నంత ఫ్రీ ఫ్లో ఎవరి దగ్గర ఉండదు. గ్రావెల్ అన్నారు. నేను చాలా వరకు గ్రావెల్ అడ్డుతాను. ఎందుకు అడ్డుతానంటే ఇల్లీగల్ గ్రావెల్ చేయనివ్వను, సమస్య లేదు. ఇల్లీగల్ గ్రావెల్ చేయనివ్వను. ఏదైనా సరే ప్రాపర్గా సెనరీస్ కట్టి చేయాలి. ఇప్పుడు నాకు ఆనందం ఏంటి తెలుసా, పేరు చెప్పి మీ అనుచరులు ఈ ల్యాండ్ కానీ శాండ్ కానీ చేస్తున్నారు. ఎవరు చేశారు? నా పేరు చెప్పి ఎవడు చేయడా? రెండో రోజు తోసేస్తాను బయటికి. ఓకే, ఇప్పుడు ఎమ్మెల్యే గారు, నేను ఎమ్మెల్యే గారి దగ్గర తిరిగాను, ఫోటో తీసుకున్నా అంటే నేను చేసినట్ట కాదులేండి. అనుచరులు చేస్తారు. ఈ రోజు కాదు కదా, రాజకీయం పుట్టిన దగ్గర నుంచి వాడు ఏదో పని చేసుకుంటాడు. ఇప్పుడు ఒక గ్రావెల్ వ్యాపారం చేసుకున్నాడు మా పార్టీలో ఉండకూడదా? ఒకసారి వైన్ షాప్ చేసుకున్నాడు మా పార్టీలో ఉండకూడదా? అన్ని పార్టీలో ఉంటాయి. మరి అది నేను చేసినట్టు ఎలాగొద్ది? మీరు ఆలోచించండి. ఇంకోటి, ఈరోజు గ్రావెల్ కూడా మాకేం ఇబ్బంది లేదు. ఎందుకో చెప్పమంటారా? మొత్తం జిల్లా అంతా ఒక యూనిట్గా ఒకరికి అత్తులూరు మహేష్ రెడ్డి అని ఏఎంఆర్ వాళ్ళకి ఇచ్చేశారు. వాళ్ళు కాసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు డబ్బులు కట్టేస్తారు, టెండర్లో పాడుకున్నారు, వాళ్ళు కాసుకుంటున్నారు. హ్యాపీ నాకు. ఇంక నేను కాయట్లేదు ఈ మధ్య. ఇప్పుడు మీకు ఇప్పటి వరకు ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కన్నబాబురాజు ఉన్నారు వైసీపీ తరఫున. రీసెంట్గా కర్ణం ధర్మశ్రీని ఇక్కడ సమన్వయకర్త కింద వేశారు. మీ ఇల్లు పక్క పక్కనే, సేమ్ సామాజిక వర్గం, మీ ఇద్దరు కూడా బాలి స్నేహితులు అనేది. బాలి స్నేహితులు కాదు, నాకు చాలా పెద్దోడు, స్నేహం, నాకు అన్నయ్య అవుతాడు, రిలేషన్ ఉంది. అంటే రేపు 29లో మీరు ఇక్కడి నుంచి మరలా పోటీ చేస్తున్నారు, ఆయనకి కూడా సీట్ ఇచ్చే అవకాశం ఉంది. పోటీ ఎలా ఉంటుంది అనుకోండి. అవునండి, తప్పే ఉంది. ఇప్పుడు ఆయన 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన పని చేసిన పని అందరికీ తెలుసు. నేను ఇక్కడ ఎమ్మెల్యే అయ్యాను 16 నెలలు, నా 5 సంవత్సరాలు నాది చూస్తారు. ఇప్పుడు నేనైతే వాళ్ళ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి నించోట్లేదు కదా, ఆయనకి ఆ కాన్స్టిట్యున్సీ ఉన్నప్పుడు ఆయన ఇక్కడ ఎందుకు నించుంటాడు? నేనేం అనుకోవట్లేదు ఆయనకి ఇక్కడ సీట్ ఇస్తారని. ఇప్పుడు ఎవరైనా నాకు అనవసరం అండి. 29లో మీరే పోటీ చేస్తారు? పోటీ చేయాలనే కదా, చేస్తాం కదా, డెఫినెట్గా పోటీ చేస్తాం. సార్, అంటే 24 ఎన్నికల ముందు ఇక్కడ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నుంచి మిమ్మల్ని గెలిపించారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రగడ నాగేశ్వరరావు పూర్తిగా పక్కన పెట్టేశారని విమర్శలు వస్తున్నాయి. ఏముండదండి, కలిసే ఉన్నారా? ఆర్డీసీ చైర్మన్ ఆయన, కలిసే ఉంటామండి. ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు మీకు అర్థం కాదు. ఇప్పుడు మీ అభిప్రాయం ఉంటుంది, నా అభిప్రాయం ఉంటుంది. ఆ అభిప్రాయాల కోసం ఎవరైనా మాట, అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి. దానికోసం కలిసి ఉన్నారా అంటే కలిసే ఉంటాం కదా. ఇది పిచ్చి ప్రశ్న, ఇది మిమ్మల్ని అనట్లేదు, చెప్తాను నార్మల్గా. ప్రజలందరూ అడిగే ప్రశ్న మీరు నన్ను అడుగుతున్నారు, ఇది పిచ్చి ప్రశ్న. ఉంటాయండి, అలాగే జేబుల మీద వేసుకుని వెళ్ళిపోం కదా. ఇప్పుడు ఇద్దరు మధ్యన అభిప్రాయ భేదాలు ఉంటేనే అది ప్రజలకు మంచిది. కానీ ఇక్కడ నియోజకవర్గ పరిధిలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఇక్కడ క్యాడర్కి న్యాయం జరుగుతుంది సార్. కానీ కేవలం 175 నియోజకవర్గాల్లో 21 చోట్ల జనసేన గెలిచింది, 100% స్ట్రైక్ రేట్. కానీ మిగతా నియోజకవర్గాల్లో కనీసం జనసేనకి సరైన నియోజకవర్గ ఇన్ఛార్జీలు లేరు, కింద క్యాడర్ని పట్టించుకునే నాదులు లేదని లాస్ట్ టైం కూడా మేము ఇదే డిస్కస్ చేసాము. అవును, పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా. మేము ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న మేము పార్టీ కోసమైనా కదా ఇక్కడ సేనతో సేన అనే కార్యక్రమం పెట్టి ఫాస్ట్గా వర్కౌట్ అవుతుంది. మాకు కూడా మొన్న మా మీటింగ్లో కూడా, శాసనసభ మీటింగ్లో కూడా మమ్మల్ని ఏమన్నారంటే ఒక్కొక్క 5 నుంచి ఒక 7 నియోజకవర్గాలు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇస్తాము, వాళ్ళు మన కార్యకర్తల్ని ఎమ్మెల్యేని కలిపి కోఆర్డినేట్ చేసుకోండి అని కూడా చెప్పారు. మేబీ ఒక 1 వీక్లో 10 డేస్లో ఆర్డర్స్ కూడా వస్తాయి, అందరి దగ్గరికి వెళ్తాం. వాస్తవం గ్యాప్ అయితే ఉంది. 2024లో ఎంపీ టికెట్ నాగబాబు గారు త్యాగం చేశారు, రీసెంట్గా ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. మంత్రి పదవి ఎప్పుడు రాబోతుంది సార్? నాకు తెలియదు, అది నా పరిధి కాదు, ఆ సబ్జెక్ట్ నాది కాదు. ఆయన మంత్రి పదవి వస్తే మొట్టమొదటిగా హ్యాపీగా ఫీల్ అయ్యేది నేనే కదా, ఎందుకంటే రిలేషన్ బాగా ఉంది. రిలేషన్ అని కాదు, ఆయన కష్టపడ్డాడు కదా. ఏమండి, ఎవరికి ఏ పదవి వచ్చినా జనసేనలో హ్యాపీగా ఫీల్ అయ్యేది నేనే. అందులోని అధినాయకుడు, మాకు కుటుంబం అంటే మాకు ఇది, మాకు ప్రేమ, డెఫినెట్గా నేను ఫీల్ అవుతాం. మేము మా కుటుంబం అంతా ఫీల్ అవుతుంది, డెఫినెట్గా మంచిగా ఫీల్ అవుతాం. అది నెక్స్ట్ అంటే జనసేనలో సంబంధించి కాపు సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇచ్చిన ఎమ్మెల్యే సీట్లు కానివచ్చు, 2 మంత్రి పదవులు కూడా వాళ్ళే తీసుకున్నారు అనేది విమర్శ వస్తుంది సార్. అంటే రేపు నాగబాబు గారికి ఇస్తే 3 అనేది ఒక ప్రధాన, దానికి ఆగింది ఎవరికి తెలుసు. సార్, ఈ ఈక్వేషన్స్ అన్నీ మీరు అలా లెక్కను చూసుకుంటే ఎంతమంది ఉన్నారు మనకి సపోర్టర్లు, ఒక్కొక్క గ్రామంలో తీసుకోవాల్సి వస్తుంది. ఈ పార్టీ ఎంతమంది ఉన్నారు, ఏమన్నారని ఇవన్నీ తీసుకుంటే డెఫినెట్గా కొన్ని ఓన్ చేసుకుంటాం. ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, నాగబాబు గారు ఇప్పుడు ఫ్యామిలీ మాది అని మేము ఓన్ చేసుకుంటాం. ఓన్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా మేము కాపులు అయ్యి ఉంటే మరి మేమేం చేయలేం కదా దానికి. అవి అలాగే ఉంటాయి. ఓన్ చేసుకున్నారు,
ఒక వర్గం ఓన్ చేసుకుంది. అలాగని ఆ వర్గానికి సంబంధించిన పార్టీ కాదు ఇది, అర్థం చేసుకోండి. ఇది జనరలైజ్ పార్టీ, బట్ ఇది ఒక క్యాస్ట్ పార్టీ కాదు కదా. ఓన్ చేసుకున్నప్పుడు ఎక్కువ మంది పర్సంటేజ్గా చూస్తే తామాషా ప్రకారం తీసుకున్నా కూడా ఎక్కువ మందికి పదవులు వస్తాయి. ఇందులో ఎవడున్నాడు? ఎవ్రీ 2% తీసుకుంటే ఒక పర్సన్ డెఫినెట్గా అందులో ఉన్నప్పుడు వచ్చే పదవులు కూడా అలాగే వస్తాయి. మీ బ్రదర్ ఎవరైతే సతీష్ గారు ఉన్నారో అనకాపల్లి పెందుర్తి టౌన్ నుంచి కూడా, అదే గాజువాక నుంచి కూడా ఎమ్మెల్యేగా ట్రై చేశారు. ట్రై ఏం లేదండి, అనుకున్నాం. కళ్యాణ్ గారు కూడా అనుకున్నారు, కాకపోతే సీట్లు తక్కువ ఉన్నప్పుడు మనం త్యాగం చేసాం. నెక్స్ట్ పోటీ ఉంటారు సార్? ఆయన పాలిటిక్స్లో ఉన్నారు కదా. ఆయన వాస్తవానికైతే ఆయన ఇంత హ్యాపీ పర్సన్, 10 మందికి మంచి చేయాలని పర్సన్, ఇప్పుడు కూడా మంచిగా చేస్తున్నారు 100%. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే చాలా మందికి ఆయన హెల్ప్ చేస్తుంటారు. ఇవన్నీ ఫ్యామిలీ ఆయన డిసైడ్ చేసుకుంటారు డైరెక్ట్గా పోటీ చేయాలా సేవ చేయాలా. ఎందుకంటే పవర్ ఆల్రెడీ మా దగ్గర ఉంది కాబట్టి సేవ చేయాలని ఆయన డిసైడ్ చేసుకుంటారు. తంతడి బీచ్ ఏదైతే ఉందో పూడిమరకలో సినిమా వాళ్ళు చాలా వరకు ప్రమోట్ చేస్తున్నారు, బాగా షూటింగ్స్ కూడా ఎక్కువ జరుగుతాయి. దాని అభివృద్ధికి ఏమైనా ప్రణాళికలు వేస్తున్నారు? 3 ఎకరాలు ఇచ్చాం కదా ఆల్రెడీ, టూరిజంకి ఇచ్చాం, టూరిజం పెట్టాం. తంతడే కాదు, సీతపాలెం, పూడిమడక అన్నీ కూడా మాకు ప్రణాళికలు ఫుల్గా ఉన్నాయండి. అక్కడే ఒక 90 ఎకరాలు దీనికోసం ఒకరు వచ్చారు రిసార్ట్ కోసం. దానికి రోడ్స్ కూడా మనం PCPR రోడ్స్ కూడా అన్ని కనెక్ట్ చేసుకుంటున్నాం. ఇవన్నీ వర్క్లు జరుగుతున్నాయి. ఒకటని కాదండి, ఇక్కడ మా దగ్గర మొత్తం మీరు రాస్తే ఫస్ట్ నుంచి కింద వరకు రాస్తే కనీసం నాకు 4-5 గంటలు పడుతుంది. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో మీకు కొన్ని గ్రామాలు మీరు చూస్తే ఫారెన్ లాగా ఉంటాయి. ఇప్పుడు ఎలమంచిలో వెళ్ళి చూడండి, ఈరోజు శానిటేషన్ ఎలా ఉందంటే సూపర్ శానిటేషన్, అండర్ గ్రౌండ్ శానిటేషన్ కూడా ప్లాన్ చేస్తున్నారు. సార్ మరో ప్రధానమైనది ఏంటంటే ఎన్నికలకు ముందు మీరు అనేక స్టింగ్ ఆపరేషన్లు కూడా చేశారు. ఈ ఫ్యాక్టరీస్ ఏదైతే పొల్యూషన్ మొత్తం తీసుకువెళ్ళి సముద్రంలో వేసడం వల్ల మత్స్య సంపద మొత్తం కనుమరుగవుతోంది, మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు అన్నారు. ఈరోజు అధికారం మీ చేతిలో ఉంది, మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఎక్కడ కూడా ఇళ్ళకుండా మేము జాగ్రత్త పడుతున్నాం. ఆల్రెడీ PCB నుంచి సపరేట్గా ఇంకో చెక్ ఇస్తున్నాం. జస్ట్ డిశ్చార్జ్ ముందుకి డిశ్చార్జ్ అవ్వడానికి పూడిమడకలో ఒక PCBకి సపరేట్గా ఒక ఇది కడతాం. అక్కడ చెక్ చేస్తారు. ఇల్లుకి ఆ పైప్ లైన్లోంచి ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ చెక్ చేస్తాం మామూలుగా AETPలో కానీ బ్రాండెక్స్లో కానీ వీటిలో అక్కడ చెక్ చేసి అక్కడి నుంచే డిశ్చార్జ్ ఇస్తారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. ఇప్పుడు దాంతోపాటు ఇంకో ఎక్స్ట్రా ఒక టెస్టింగ్ సెంటర్ అక్కడ పెట్టాం. ఏదైనా ఆ PCB దాంట్లోంచి వెళ్తుంది అక్కడి నుంచే. అక్కడ మీకు రికార్డ్స్ అవన్నీ కూడా తాళాలు వేసుకొని ట్యాంపర్ చేయడానికి అవ్వదు, అక్కడ దొరికేస్తారు. అది కూడా కట్టేస్తాను, అయిపోతుంది. ఇదే కాకుండా పొల్యూషను, సాలిడ్ మేనేజ్మెంటు అన్నీ కూడా మనం చేస్తున్నాం. ఇంకా టైట్ చేస్తున్నాం, రోజు టైట్ చేస్తున్నాం. అలాగే మేము గ్రామాల్లో చాలా కంపెనీలు వచ్చినాయి. గ్రామాల్లో వచ్చే చెత్త రీసైక్లింగ్ కోసం కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఇవన్నీ అన్ని లూప్లో ఉన్నాయండి, ప్రతిదీ లూప్లో ఉన్నాయి. మనం ఒక 4 లక్షలు మొక్కలు ప్లాన్ చేసుకున్నాం ఈ 5 సంవత్సరాల్లో, క్వాలిటీ మొక్కలు. ఇప్పుడు కొండకర్రలో చూసారనుకోండి, ఒక 2000 మొక్కలు వేసాం కొండకర్రలలో. అది కూడా ఏంటంటే మీకు సన్ రైజ్ రాజబాబు గారు తెలిసే ఉంటుంది, వైజాగ్లో కొబ్బరి చెట్లు అన్నీ కూడా బీచ్లు వేసింది ఆయనే. సో ఆయన దగ్గర ఆయన ఏం చేశాడంటే, నాకు ఏదైతే బర్డ్స్ అట్రాక్ట్ అవుతాయో ఆ మొక్కలు, ఫ్రూట్ మొక్కలన్నీ వేయించావు, అవి కూడా ఇప్పుడు పెరుగుతాయి. నేనేం చేశానంటే, నేను కూడా 3-4 వేల మొక్కలు నేను స్కూల్స్లో వేసాను, ప్రతి స్కూల్లో. అంటే ఈ ఫ్రూట్ మొక్క అంటే ఇంతకుముందు మనం చిన్నప్పుడు ఏమి చేసేవాళ్ళం, దొరికిన నేరేడు పళ్ళు కానీ ఉసిరికాయలు కానీ ఇవన్నీ కూడా తినేస్తుండేవాళ్ళం. దాని వైటమిన్స్ డెవలప్ అయ్యేవి. ఇప్పుడు ఎక్కడ కనపడలేదు. దానికి నేను ఏం చేశానంటే స్కూల్స్లో వేస్తున్నాను. నేను యాక్చువల్గా లాస్ట్ 10 years నుంచి చేశాను, కాకపోతే నేను ఎమ్మెల్యేని కాదు కాబట్టి ఎవరు పెద్ద పట్టించుకోలేదు. ఇప్పుడు ఏమైందంటే నేను స్కూల్స్లో వేసి అవి పెరుగుతున్నాయో లేదని కూడా క్రాస్ చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు గుత్తులుగా ఇవన్నీ ఏలబడితే ఎవడో కూడా తింటాడు, పిల్లలు తింటారు. దాని మీద అలా డెవలప్ చేస్తాను. అలాగే ప్రతి ఊర్లో సంపద సృష్టించడం కోసం మేము కొన్ని మొక్కలు మళ్ళీ ప్రాధాన్యత ఇవ్వాలి. కొబ్బరి మొక్కలని, అలాగే ఇంతకుముందు మనకి చింత చెట్లు ఉండేవి, అవన్నీ కొట్టేశారు ఇప్పుడు. ఆ చింత చెట్లు ఇలాంటివన్నీ కూడా సంపద కోసం మనం క్రియేట్ చేస్తున్నాం. అలాగే సోలార్ పవర్ మీద కూడా చాలా ఎక్కువ దృష్టి పెట్టాం. అది ఇప్పుడు తోటాడ గవర్లాన్కపల్లి తోటాడ గ్రామాన్ని తీసుకున్నాం. అది మనం 100% కానీ చేయగలిగితే ఒక 2 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. దాంతో ఒక ప్లాంట్ పెట్టి, సోలార్ ప్లాంట్ పెట్టి, అలాగే సేమ్ ఇది అంత కూడా దాన్ని అమ్మేచ్చు కూడా, కరెంట్ని కూడా అమ్మచ్చు.
ఇలా కూడా కాన్సన్ట్రేట్ చేస్తాం. 24 ఎన్నికల ముందు మీరు ఏ గ్రామానికైనా కాలినాడకి వెళ్ళగలరు, ఎవరినైనా కలవగలరు. అంటే అందరూ కూడా విజయ్ కుమార్కి జనసేన నుంచి టికెట్ ఇచ్చారంటే మా ఇంట్లో మనిషి, మా అన్న, మా తమ్ముడు గెలవబోతున్నారని ఆనందం వ్యక్తం చేసిన ఎలమంచిల ప్రజలు ఈరోజు మిమ్మల్ని కలిసే పరిస్థితి లేదంటున్నారు. ప్రోటోకాల్ ఎక్కువైంది అంటే ఎవరు కూడా ఒక కార్యకర్త అంటే చాలా మంది మాకు కింద ఇది 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 మీరు జనరలైజ్ గా వేరే ఊర్లో సార్ అంటే కాదు, ఇది తప్పు. ఇన్ని మాట్లాడిన తర్వాత ఇది ఎందుకంటే మీరు జనరలైజ్ గా అందరిని అడిగేటప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు కానీ ఎమ్మెల్యే గారి ఇంటర్వ్యూ ఉందంటే ఒక జనసేన కార్యకర్త పెట్టిన కామెంట్ ఏంటంటే ఎమ్మెల్యే గారిని కలిసే ప్రయత్నంలో భాగంగా చాలా మంది మమ్మల్ని అడ్డుపడుతున్నారు, మేము సార్ని ఇది కలవలేకపోతున్నాం. తప్పు ఎందుకంటున్నానంటే ఈరోజు స్టేట్లో జరిగిన ఏ సర్వేలోనైనా నేను ప్రజల్లో ఉండే మనిషిని. నేను నార్మల్గా నా బండ్లు చూసి ఉంటారు కదా బైక్లు, ఆ బండి కొనుక్కుంది ఏంటంటే నేను ఒక్కడిని వెళ్ళిపోవడానికి. పొద్దున్న వెళ్తాను. హోంమంత్రి ఏంటి, ఎంపీ గారు ఏంటి, కలెక్టర్ గారు ఏంటి, సింగిల్ గా తిరిగేస్తాను. మీకు తెలియదు, చూడండి, అడగండి అందరినీ. నేను సింగిల్ గా బండి వేసుకెళ్ళిపోతాను. ఇంకోటి నేను చూడకుండా ఏ పని చేయను. నా కల్లారు ఇప్పుడు క్యాడర్ వస్తారు, ఏదో చెప్తారు, చెప్పిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో తెలియాలి కూడా గ్రామానికి వెళ్తాను. నేను సింగిల్ గా పొద్దున్న 6 గంటలకు వెళ్తాను. మీకు తెలియదేమో, ఇక్కడ మీరు వస్తున్నప్పుడు అక్కడ షెడ్ ఒకటి ఉంటుంది, షెడ్ లో కూర్చుంటాను పొద్దున్నే ఎవరన్నా రావచ్చు. అబ్బాయికి తెలియదేమో, అబ్బాయికి తెలియదు, మీరు కామెంట్ పెట్టండి. ఓకే, షూర్. రాంబలివంత్ ప్రాంతాల్లో ఒక జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేస్తే చాలా వరకు విద్యార్థులకు న్యాయం జరుగుతుంది కదా సార్? ఉంది కదా ఆల్రెడీ. అదే దాన్ని అప్గ్రేడ్ చేయాల్సింది. దాన్ని అప్గ్రేడ్ కాదు, లాలంకోడూరులో ఉంది. లాలంకోడూరు షిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం, దానికోసం వెయిట్ చేస్తున్నాం. దాన్ని అప్గ్రేడ్ చేస్తాం, 100% రాంబిల్లిలో చేస్తాం. మీరు రాంబిల్లి నుంచి భోగాపురానికి ఒక డైరెక్ట్ ఒక హైవే ఒకటి వస్తుంది. హైవే అంటే మన రింగ్ రోడ్ వస్తుంది, గ్రీన్ఫీల్డ్ హైవే వస్తుంది, అన్నీ వస్తాయండి. మీరు అంటే అచ్యుతాపురంలో ఆల్రెడీ డెవలప్డ్ సార్, ఎలమంచిలో కూడా డెవలప్డ్, కానీ మునగపాక మీద రాంబిల్ మీద కూడా మునగపాక డెవలప్డ్ అండి. ఈరోజు మునగపాక అచ్యుతాపురం నుంచి ఏదైతే అనకాపల్లి రోడ్డు ఉందో ఈ రోడ్డు కంప్లీట్ అయ్యేసరికి మీరు మునగపాకని చూడలేరు. అండ్ ఇంకోటి ఇక్కడ నుంచి కొండకర్ల జంక్షన్ నుంచి నర్సింగ్పల్లి వెళ్ళే రోడ్డు, ఆ ఏరియా అంతా డెవలప్ అవుతుంది. అలాగే మన బార్క్ రోడ్ నుంచి డైరెక్ట్గా మా అనకాపల్లి కనెక్ట్ అవుతుంది, అవన్నీ డెవలప్ అవుతాయి. మధ్యలో కూడా మీకు 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 ఉండండి, ఒక నెల రోజులు ఆగితే ఎప్రూవ్డ్ పీసీపీఆర్ను విఎంఆర్డీఏ న్యూ లేఅవుట్ వస్తుంది. అందులో మాస్టర్ ప్లాన్ చూడండి మీరే, అసలు ఏంటి మాస్టర్ ప్లాన్ అనుకుంటారా సార్? డెవలప్మెంట్ కోసం ఇంత అహర్నిశలు శ్రమిస్తున్నారు, కానీ కొన్ని వీడియోలు బయటకు వస్తున్నాయి, అధికారులపై తీవ్ర పదజాలం ఉపయోగిస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగింది సార్ ఆ రోజు? ఒక వీడియో కూడా బాగా వైరల్ అయ్యింది. ఏది హాస్పిటల్? ఈరోజు అమ్మాయికి వెళ్ళి సారీ చెప్పాను, నాకు ఫోన్ వచ్చింది. చాలా అసలు ఎందుకంటే కాదండి, చెప్తాను, మీరు అడిగారు కదా. ఫోన్ వచ్చింది, ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినా 2 నిమిషాలు 3 నిమిషాల్లో హోంమంత్రి గారు వచ్చారు. నాకు కూడా యాక్సిడెంట్ అయింది, నాకు కుర్రాలు చెప్పారు. ఫాస్ట్గా నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడి నుంచి నేను వెళ్ళేటప్పటికీ హోంమంత్రి గారు అందరిని తీసుకొని వస్తాను. నేనేం చేశానంటే డైరెక్ట్గా నేను హాస్పిటల్కి ఫోన్ చేశాను. అమ్మ మీరు ఇమీడియట్గా అన్నీ రెడీ చేసుకోండి, ఎంతమంది ఉన్నారో తెలియట్లేదు, మొత్తం 18 మంది, ఎంతమందికి యాక్సిడెంట్ అయింది, తీవ్రంగా ఉందని చెప్పి అందరూ రెడీ చేసుకుంటున్నారు. ఈ మధ్యలోనే ఒకళ్ళు వస్తున్నారు, వీళ్ళు తీసుకెళ్తున్నారు. నేనేం చేశానంటే ఓపీ అంతా కూడా కరెక్ట్గా ఉన్నారంటే అప్పటికే కొంతమందిని అందరినీ ఒకేసారి పట్టించుకోలేం కదా. నేనేం చేస్తానంటే ఫస్ట్ ఎయిడ్ చేయమని చెప్పాను. ఫస్ట్ ఎయిడ్ ఫాస్ట్గా చేయమని. నేను ఒక అమ్మాయిని ఈ జనరల్ ఓపీ చూడటం చూశాను, ఒక నర్స్ని. నాకు కోపం వచ్చింది. జనరల్ ఓపీ ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఫస్ట్ యాక్సిడెంట్ అయిన వాళ్ళని ఫాస్ట్గా తీసుకోండి అని చెప్పి. నాకు తర్వాత తెలిసింది అమ్మాయి కొంచెం కాలు బాగాలేదని. ఈ రోజు వెళ్ళాను అక్కడికి, బ్లడ్ బ్యాంక్ ఓపెన్, అమ్మాయికి సారీ చెప్పి కూడా చెప్పాను నేను. నా తాపత్రయం ఏంటంటే మీకు బ్లడ్ బ్లీడ్ అయింది అనుకోండి, తర్వాత ఇబ్బంది అయిపోద్ది. అక్కడ ఆల్రెడీ 2-3 డెత్లు అయినాయి, తర్వాత హెడ్ ఇంజురీలు అయిపోయినాయి. అవన్నీ కూడా మేము హ్యాండిల్ చేయగలిగాం. నాకు ఆ తాపత్రయం తప్పితే ఇంకోటి ఏమి ఉండదు. ఒకటి మాత్రం చెప్తాను చూడండి, నేను ఎవరి మీద కోపం పడినా అది దేశం, అది ప్రజల సేవ కోసమే, అది లోక కళ్యాణం కోసమే అవుతుంది. కానీ ఊరికే నేనైతే కోపడాల్సిన అవసరం నాకు లేదు. నా తప్పుగా అర్థం చేసుకుంటా ఒక్కోసారి, కానీ దానివల్ల 99% అందరూ మంచి అనుకున్నారు. ఇప్పుడు నా స్వరం మార్చకపోతే ఎలా అవుతుంది? పని చేయమంటే ఇప్పుడు పని చేయలేదు, నువ్వు వాడికి వెళ్ళగరా గట్టిగా నాన్న అనకపోతే మనం ఎలా బాగుపడతాం? నేను తండ్రి స్థానంలో ఉన్నప్పుడు నేను డెఫినెట్గా అంటాను. అంటే ఫైనల్గా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేల మీద వచ్చేది కామన్గా ల్యాండ్, శాండ్, మైనింగ్ అనేది అందరి మీద కామన్గా ఏం లేవు. ఇప్పుడు కానీ ఈ 16 నెలల్లో మీపై వచ్చిన ఆరోపణ దుప్పుటూరుకు సంబంధించి మీరు క్లారిఫికేషన్ ఇచ్చారు. కానీ సునీత అనే ఒక మహిళ అంగన్వాడీ పోస్టులో మీరు 4 లక్షల రూపాయలు తీసుకున్నారు, కానీ పోస్ట్ ఇవ్వలేదని విమర్శించారు సార్. కదా ఇప్పుడు వచ్చారు కదా, ఇద్దరు వచ్చారుగా. అమ్మాయి ఎవరైతే ఆరోపణ చేసిందో అమ్మాయి కూడా వచ్చింది కదా, చేయించారు, తప్పైంది అన్నారు. కాదండి, వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఎవరికి మెరిట్ ఉందో వాళ్ళకి ఇస్తారు కదా.
అర్థమైందా లేదా? మెరిట్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి మాదే అనుకున్నాను, నేను నీది కాదమ్మా నేను మొహమ్మద్ చెప్తే వాళ్ళు ఫీల్ అవుతారుగా, అదే నేను చేసిన తప్పు. వాళ్ళకి మెరిట్ వచ్చింది, వాళ్ళ మెరిట్ కూడా చూసుకోమని చెప్పాం. మరి టెంట్ వేశారు, వేసిన తర్వాత నేను నిలబడిపోయాను, మెరిట్ వైపు నిలబడిపోయాను. తర్వాత అమ్మాయి కూడా ఎవరైతే ధర్నా చేసింది అమ్మాయి వచ్చింది నాదే తప్పండి అని, నాదే తప్పైందని వచ్చింది. నెక్స్ట్ టైం పెట్టుకోండి అమ్మా నేను చేస్తానని చెప్పాను. మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి నేను వచ్చింది సామాన్య మానవుడు, వాడి అవకాశాలని వేరే వాళ్ళు ఎవరు కొట్టేయకూడదని వచ్చాను. నా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మెరిట్లో వచ్చిన వాళ్ళు నేను ఎలా ఇవ్వకుండా ఉంటా, ఎలా వద్ది? గుర్తుపెట్టుకోండి, ఆరోపణలకు నేను భయపడను, నాది ధర్మం, నీతి నిజాయితీ, అక్కడి వరకే. వాటి మీదే నేను మాట్లాడతాను. కానీ ఎవడో ఆరోపణ చేసేస్తున్నాడు, నా మీద ఏదో బ్యాడ్ వచ్చేస్తుంది. నా దగ్గరికి వచ్చారు, నా నాయకులు వచ్చారు, సార్ ఎందుకు సార్ బయటికి సాక్షి వాళ్ళు అలా రాసేస్తున్నారు, ఇలా ఎవరు రాసినా నాకేం అభ్యంతరం లేదు. నేను నిజాయితీగా ఉన్నానా లేదా, ధర్మంగా ఉన్నానా లేదా. అమ్మాయిని కూడా ఉద్యోగం ఇప్పించాల్సిన బాధ్యత నాదే, కానీ ఫస్ట్ ఈ అమ్మాయికి ఇవ్వాలి, ఎందుకంటే ఈ అమ్మాయి మెరిట్. అమ్మాయికి కూడా అదే చెప్పాను మొన్న, అమ్మ నీ బాధ్యత కూడా నాదే, నా నియోజకవర్గంలో అందరి బాధ్యత నాదే, కానీ ఒకరికి ముందు ఒకరికి వెనకాతలు అవుతుంది. ఆ ముందు వెనకాతలు అనే దానికి ఒక పాలసీ ఉంది కదా. స్థానిక సంస్థలకు సిద్ధంగా ఉన్నారు సార్ ఎన్నికల త్వరలో? డెఫినెట్గా అది ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు ఎన్నికలకి కంపల్సరీ ప్రతి చిన్న ఎన్నికలు కూడా చేసుకోవాలి. మనం ఏ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు పవన్ కళ్యాణ్ గారికి నియోజకవర్గం? డెఫినెట్గా ఇస్తాం. డెఫినెట్గా ఈ నియోజకవర్గాన్ని ది బెస్ట్ నియోజకవర్గాన్ని తీర్చిస్తాను పవన్ కళ్యాణ్ గారికి. చంద్రబాబు నాయుడు గారికి 100% అందరూ కూడా గెలిచి మంచి పనులు చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాను. విజయ్ కుమార్ గారిని మంత్రిగా ఎప్పుడు చూడబోతున్నాను? నాకు తెలియదు, అది నా పరిధి ముందు కూడా అడిగాను, నాకు తెలియదు. ఇది నా బాధ్యత. నేను ఎమ్మెల్యే మీకు ఫస్టే చెప్పాను, ఎమ్మెల్యే అనేది నాకు కిరీటం కాదు, ఎమ్మెల్యే అనేది నాకు సింహాసనం కాదు, ఎమ్మెల్యే అనేది నాకు యాక్సెస్ కార్డ్, డెవలప్మెంట్ చేసుకోవడానికి నాకు ఐడి కార్డ్, యాక్సెస్ కార్డ్. ప్రజల కోసం నిలబడడానికి, ప్రజల కోసం పనిచేయడానికి నాకు ఒక యాక్సెస్ కార్డ్. అదే జరుగుతుంది ఇప్పుడు అంతా. ఈ మార్పు ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. కిరీటం అయ్యి ఉండంటే నా దగ్గరికి అందరిని తెప్పించి నేను వెళ్ళకపోండి కాదు. నేను పొద్దున్న 6 గంటలకు 5 గంటలు లేస్తే 5 గంటల నుంచి నేను ప్రజలతో ఉంటాను. నేను ఉండాలని ఉన్నాను, డిమాండ్ చేస్తుంది. దేశవ్యాప్తంగా మీకు రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ చాలా వ్యాపారాలు కూడా. రియల్ ఎస్టేట్ లేదు, కన్స్ట్రక్షన్, ఓన్లీ కన్స్ట్రక్షన్. ఈ ఇంతకుముందు ఎమ్మెల్యే కాకముందు ముంబై వంటి, పూణే వంటి ప్రాంతాలు మీపై కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి, క్లియర్ అయిపోయారు? వస్తాయండి, నా దూకుడితో వస్తాయి. నాకు దూకుడు ఉన్నప్పుడు వస్తాయి. నేను అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ అండి. అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్లో నేను డెఫినెట్గా వస్తాయి. దూకుడు ఉన్నోడికి ఎందుకు కేసులు రావు, తర్వాత ఎందుకు క్లోజ్ అవుతున్నాయి? ఇప్పుడు నేను మిమ్మల్ని గట్టిగా మాట్లాడితే నెక్స్ట్ మీరు ఏం చేస్తారు? నేను పట్టించుకునేవాడిని. నేను మంచి చేస్తే మంచే. దూకుడు ఉన్నప్పుడు పళ్ళున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు అన్నట్టు. సార్ రెండోది, ఇప్పుడు ఇక్కడ ఎలమంచుల పరిధిలో యాక్సిడెంట్స్ ఎక్కువగా అవుతూ ఉన్నాయి. ఎలమంచుల్లో పోలీస్ స్టేషన్ పక్కన మార్చురీ ఉంది, దాన్ని కొంచెం డెవలప్ చేయగలిగితే. అది ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే అండి, పాత హాస్పిటల్ ని మార్చి ఒక 5 ఎకరాల్లో కొత్త హాస్పిటల్ కట్టారు. దాన్ని పొజిషనింగ్ లోపలికి ఇచ్చేసారు. 5 ఎకరాలు ఇచ్చి మళ్ళీ 5 ఎకరాల్లో 2 ఎకరాలు మళ్ళీ లేఅవుట్ వేసి జగనాన్ని కాలనీలు ఇచ్చేసారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ మార్చరీ అక్కడ షిఫ్ట్ చేయాలన్నా, ఇది పెంచాలన్నా, పెరగాలన్నా మొత్తం 100% హాస్పిటల్కి యూ షేప్ ఉంటుంది, G+1. ఇప్పుడు ఓన్లీ 25% కట్టారు. నాకు అది ఏం చేయాలో అర్థం కాని, పాత దానికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా. నేను అనేక సందర్భాల్లో ఈవెన్ నేను అసెంబ్లీలో కూడా ప్రశ్నించాను. అన్నీ నాకు అర్థమవుతుంది, కానీ ఒక్క హాస్పిటల్ అర్థమవుతుంది నాకు. అర్థం చేసుకోండి. కానీ కట్టాలి, చేయాలని. అయినా ఇప్పుడు CSRతో కొంచెం గోడది కట్టిస్తున్నాను. 100 హాస్పిటల్ ఉన్న పాత హాస్పిటల్ తీసి కట్టాలనే అది ఆలోచనలో ఉన్నాను నేను. ఇవన్నీ కూడా కొంత నాకు క్లారిటీ లేదు. ఎందుకన్నానంటే నేను ఏ పని చేసినా నెక్స్ట్ ఒక 200-300 సంవత్సరాలు దాన్ని వాడుకునేటట్టు చేస్తాను. ఇప్పుడు నాకు అది నాకు క్లారిటీ లేదు, నాకు నేను కన్విన్స్ అవ్వలేకపోతున్నాను. అర్థం చేసుకోండి కదా. టిల్ దట్ టైం కొంత సర్వీస్ ఇవ్వడం కోసం ఈ టెంపరీ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా చేస్తాను. అక్కడే ఆయుష్ హాస్పిటల్ కూడా వస్తుంది, ఇవన్నీ కూడా చేస్తాను, చూస్తానండి. ఆ మార్చరీ కూడా అది పెద్ద క్వశ్చన్. నేను అన్నీ సమకూర్చుకుంటాను, ఎలమంచుల కోసం అన్నీ సమకూర్చుకుంటానండి. కూటమిలో ఉన్నారు ప్రస్తుతం. పవన్ కళ్యాణ్ గారికి లాస్ట్ 1.5 year అయినా ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? నాకు తెలియదండి, నాకు తెలియదు. నాకు ఎలమంచిల ఎమ్మెల్యే గురించి నేను మాట్లాడండి, నేను దీనికోసం మాట్లాడతాను. అలాగే మెయిన్ సమస్యల మీద నేను గలమెత్తాను. ఇప్పుడు ఆటిజము స్టేట్ అంతా కూడా నేను ఆటిజం కోసం ఈరోజు వర్క్ చేస్తున్నాను. నాకు 125 సెంటర్లు మన ఎవరో లోకేష్ గారు కేంద్రానికి తీసుకురావడం, కేంద్రం మనకి సపోర్ట్ చేయడం చేస్తుంది. దాని మీద కూడా నేను పూర్తి దీని మీద దృష్టిలో ఉన్నాను. కొన్ని అంశాలు, జనరలైజ్ అంశాలు, అవన్నిటి మీద కూడా నన్ను అసెంబ్లీలో ఫాలో అయితే, నా అసెంబ్లీలో నేను వేసిన క్వశ్చన్లు మీరు అడిగితే ఇస్తారు.
ఆ క్వశ్చన్ల మీద నేను ఫాలో అవుతున్నాను. సో దిస్ ఇస్ వాట్ నాకు యాక్చువల్గా చెప్పాలంటే నా ఒక కాన్స్టిట్యున్సీలోనే బోల్డ్ ఉన్నాయి. 20-30 సంవత్సరాల నుంచి R&R ఇష్యూస్, 20 సంవత్సరాల నుంచి R&R ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తున్నాను. 20 సంవత్సరాల నుంచి రోడ్స్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేసుకుంటూ వస్తున్నాను. ఇన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి. ఈ ఇండస్ట్రీస్ అన్నిటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఎమ్యూనిటీస్ లేదు. ఎగ్జాక్ట్లీ ఇవన్నీ కూడా నేను క్రియేట్ చేసుకుంటున్నాను. ఇది ఒక హ్యాపెనింగ్ ప్లేస్లో చేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఏమవుద్దంటే, ఇప్పుడు అందరూ విశాఖపట్నంలో ఎక్కడ కొనాలి అంటే అందరూ కూడా భోగాపురం అంటారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఒకటే, కానీ ఈరోజు కొనాల్సింది అచ్యుతాపురంలో. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి, రెవెన్యూ జనరేట్ అవుతుంది. విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్ళాలంటే 1.5 గంట పడుతుంది. నా ఈ రోడ్ స్టార్ట్ అయిపోతే నా అచ్యుతాపురం నుంచి భోగాపురానికి 1 అవరే పడుతుంది. అంతే, 1 అవరే పడుతుంది. 1 అవర్ పడుతుంది. వెల్ ఎక్కేప్పుడు వెల్ ప్లాన్డ్. ఈరోజు మేము న్యూస్ ఏదైతే ఉందో, సిటీ ఏదైతే ఉందో, ఆ న్యూ సిటీ మీద వెల్ ప్లాన్డ్గా చేసుకున్నాను. నా కాన్స్టిట్యున్సీ అంతా బ్రహ్మాండంగా వస్తుంది. చూడండి, ఎలమంచిలి కాంప్లెక్స్ నేను అభివృద్ధి చేస్తున్నారు సార్. చేసాంగా, ఎలమంచిలి కాంప్లెక్స్ అభివృద్ధి చేసాం, రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నాం, అండర్ పాస్ ఇస్తున్నాం, అక్కడ మెయిన్ రోడ్ వేసాం, లైటింగ్ వేసాం, ఇవన్నీ కూడా చేస్తున్నాం. ఎలమంచిలి కూడా ఈరోజు వెళ్ళి చూసారండి, క్లీన్ అండ్ నీట్ ఎలమంచిలి. ఇంకా కొంచెం చూసుకోవాలా, కొంచెం డబ్బులు లేవు మున్సిపాలిటీలో, దానివల్ల ప్రాబ్లం ఉంది. బట్ డబ్బులు లేకపోయినా పని చేయగలను. ఈజీ టైంలో పనిచేసే ఎమ్మెల్యేని కాదు నేను, టఫ్ టైమ్స్లోనే నేను పనిచేసే ఎమ్మెల్యేని కాదు సార్. అంటే చాలామంది జన సైనికులు మిమ్మల్ని సొంత అన్నలా చూస్తారు. మరి మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత పార్టీ కూడా అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తి. ఎంతమందికి డైరెక్టర్ పదవులు కానీ చైర్మన్ పదవులు వచ్చాయి, వాటాలో హైయెస్ట్ వాటాలో వచ్చినాయి. ఎలమంచిలి చేసుకో మన అంటే నీకు ఒకటే చెప్తానండి, నేను కూటమి ఎమ్మెల్యేని. ఓకే, జనసేన నుంచి ప్రతినిధిని, కూటమి ఎమ్మెల్యే. నా ధర్మం 3 పార్టీలకు చూసుకోవాల్సిన బాధ్యత. ఇలాగే ప్రతి ఎమ్మెల్యే ఉండాలని నేను కోరుకుంటాను. మీరు ఇందాక వేసిన క్వశ్చన్కి ఇది నా ధర్మం, నాదే. నేను ఈరోజు మాల వేసుకున్నానంటే నాకు ధర్మం ఉంటుంది, అర్థం చేసుకోండి. సో ఎవరు నా దగ్గర ఎవరు కూడా మా వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరు ఎన్ని చేసినా, ఎవరు ఎన్ని మాట్లాడినా నా దగ్గర హ్యాపీగా ఫీల్ అవుతారు. నా తమ్ముళ్ళని, నా చెల్లెల్ని, నా అక్కల్ని అందరినీ నేను చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. అంత ఓపిక ఉంది, అంత కమిట్మెంట్ ఉంది, అంత బాధ్యత తీసుకుంటాను. ఎంతమంది పిల్లలు సార్ మీకు? 2 పిల్లలు, మగ పిల్లల? 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లలు. మీ రాజకీయ వారసులు కూడా వాళ్ళే? ఇంకా రాజకీయ వారసులు నాకు తెలియదు, రాజకీయ వారసులు నాకు తెలియదు. ఎందుకంటే నాది ఇది, నా ఐడియాలజీ. నాకు ముగ్గురు అన్నదమ్ములు, 6 పిల్లలు. 2 నేను చెప్పడానికి లేదు, కానీ 6 పిల్లలు. ఎవరన్నా వస్తే డెఫినెట్గా వాళ్ళే కాదండి, ఎవరైనా నాకన్నా ఇంకా బెస్ట్ కమిట్మెంట్తో వస్తే నేను వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తాను. సతీమణి సహాయ సహకారాలు ఎలా ఉంటాయి సార్ మీకు? ఉన్నది కాబట్టి ఇక్కడ వరకు వచ్చాము, ఉన్నాయి కాబట్టి ఇక్కడ వరకు వచ్చామండి. ఆవిడ సపోర్ట్ చేయకపోతే ఎవ్వరు కూడా, ఇంట్లోని మహిళ సపోర్ట్ చేయకపోతే ఎవ్వరూ ఎదగలేరు, అర్థం చేసుకోండి. వాళ్ళు సహాయ సహకారాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ వరకు వచ్చాం. థ్యాంక్ యూ సార్. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే చూడొచ్చు, 1.5 గంటగా చాలా ఓపికతో సమాధానాలు ఇచ్చారు. ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎక్కడ కూడా స్కిప్ చేయలేదు. అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా విత్ ప్రూఫ్తో, ఏదైతే నేను అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా విత్ ప్రూఫ్తో అయితే సుందరపు విజయ్ కుమార్ గారు అయితే సమాధానం ఇచ్చారు. నేను ఎన్నికల ముందు అడిగా, సార్ ఖచ్చితంగా గెలిచిన 1 year తర్వాత వస్తాను, మీరు ఏం డెవలప్ చేశారో చూస్తాను అని అడిగాను. ఖచ్చితంగా నేను వచ్చిన దారిలో డెవలప్మెంట్ ఖచ్చితంగా అయితే కనిపించింది. మరలా ఒక 1 year తర్వాత మరలా వస్తాను సార్, మేము ఇంటర్వ్యూ చేస్తాను. అప్పటికి నియోజకవర్గం మరింత అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ.